ఫ్యామిలీ బండిని ఇన్ని సంవత్సరాలుగా ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేము ఎలాంటి కాన్సెప్ట్స్ చేయాలో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మేము అలాగే చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మన వీడియోస్ ని అందరూ చూసి లైక్ చేస్తున్నారు, అలాగే కొంచెం షేర్ కూడా చేయండి. ఇంకన్నీ అయిపోయినాయా? ఆడియన్స్ కి ఎపిసోడ్ చూపిద్దామా? చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఈదిలో కుక్కలు ఇంట్లోకి కానీ వచ్చేసినాయా? కోతలైనా పడుతున్నాయి. ఈ అమ్మ చెత్తగా తోటేమో తెగ సెలరేగిపోతున్నాయి సిగ్గు లేకుండా. ఇదేటి అటగడిదలే అడ్డంగా పడుకుంది. కుక్కరు పనుకున్నాను, ఈ నక్కరపా వస్తాను నీ ఎంకమ్మ. రావా ఎక్కడికి రావా? ఏమైంది? దోమల చక్రంలో తిరుగుద్ది. షుగర్ వచ్చిన సూర్తు కుక్కలా ఎదవరపు నువ్వును. పీడకాలనుకుంటాను, పడుకోండి. నైట్ అంతా నెట్ఫ్లిక్స్ లో దెయ్యాలు దెబ్బ భూతాల బంగ్లా లాంటి సినిమాలు చూడండి. ప్రేతాత్మలు కాకుండా పరమాత్మలు వస్తాయి కల్లోకి. దోళ్ల దొడ్లో ఏలాడదీసి దిష్టి పుట్టుల మొహం నువ్వును. ఒక్కసారిగా కాయ కడుపులోకి వచ్చేసింది తెలుసా? అబ్బా, కల్లోకొచ్చింది ఆత్మ కాదండి, అచ్చంగా మనిషి మొహం. మరెందుకే మోసన్స్ పట్టుకున్న మోహిని పిశాచులు అలా అరుస్తున్నావు? వాడిది బట్టతల. వాడా? నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. ఎవడే? కాలేజీలో నీ వెనకాల జిల్లెడు పట్టుకుని తిరిగి కూడా జిడ్డు మొహం జగదీష్ గడనా? ఆడిది అబ్బాస్ లాంటి హెయిర్ స్టైల్. ఆహా, అప్పటి నుంచి ఇప్పటిదాకా అబ్బాస్ ఉంటాడేమో హెయిర్ స్టైల్ ఉండదు తెలుసా? బ్యాచ్ లో ఫస్ట్ బట్టబుర్రా జగదీష్ గడిదే. కానీ వాడు నల్లగా ఉంటాడు. వీడు ఎర్రగా యాపిల్ పండులా ఉన్నాడు. కళ్ళజోడు పెట్టుకొని నాకేదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు. ఏదో 4 షాపులు తిరగండి, ఎస్టిమేషన్, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. ఏమంటున్నాడు? డబ్బులెవరికి ఊరికే రావు అని. ఇంకా నా దగ్గరికి రా అంటున్నాడు. చుట్టూ నగలు నక్లీస్లు ఉన్నాయా? వడ్డానాలు వంకీలు కూడా ఉన్నాయి. షాప్ అడ్రస్ చెప్పలేదా? అది ఏదో చెప్తున్నాడు, మీరు లేపేశారు. చూడరు యాడ్ చూసి బట్ట తల భయంకరమైన కళ అని అర్ధరాత్రి నాతో ఆడుకుంటావే. అతకత్తులు దసరా ఆఫర్లు పెట్టారంటండి, వెళ్ళి కొందామండి. అంటే కళ బట్ట బుర్రా కునికెత్తే కదా కళలు రావటానికి. బంగారం కోసం నిద్రపోకుండా స్కెచ్ చేసుకుని కాసు కూర్చున్నావా? మరి మీరు మామూలుగా చెప్తే మాటినరు కదా. ఇదేంటే? అంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉంటదని దానికి కూడా చెప్పుంచా. కోడు పనైపోయింది, ఇంకా అరవకని. కిల్లర్ వీరప్పని అనవసరంగా చచ్చిపోయాడు గాని మిమ్మల్ని పెట్టుకుని ఉంటే నల్లమల మొత్తం నరికేసివాడే. థ్యాంక్స్. మార్నింగ్ జ్యువెలరీ షాప్కి వెళ్దామా? పడుకో. జ్యువెలరీ పడుకో. ఆఫర్స్ కొడితే డైపర్ వేసుకుని తిరుగుతావు. పడుకో. పోనీ ఎల్లుండి వెళ్దామా? పడుకోని లేదంటే నిన్ను చంపేసి సెరబల్ జైలుకి వెళ్ళిపోతా. అమ్మా,
నాకు తెలిసి ఎవరికన్నా సాయం చేసానో లేదో కానీ తెలియకుండా ఒకడికి మాత్రం భయంకరమైన సాయం చేశాను. దీన్ని చేసుకుని ఎవరినో కాపాడేశాను. అమ్మో, లేచిందంటే కొత్త నాటకం మొదలెడితే పడుకున్నట్టు నెట్టిద్దాం. ఛ! అంటే దసరా ఆఫర్ ప్లాన్ అంతా అలా ఉప్మా అయిపోయిందనమాట. మసాలా ఉప్మా అయిపోయింది. అమ్మాయిలు మ్మ్. నాన్న! అబ్బా, ఎండను పడి వచ్చాడా? ఇంత తప్పుకో. పోతున్నాడు. అమ్మో, ఆ, నా ప్లేటు గార్లింక్ లేవా? ఉన్నాయి. మరి సొత్తవే. ఊరి నుండి నడుచుకుంటూ వచ్చావా? అంత ఆత్రంగా తింటున్నావు? ఆత్రంగా కాదు, ఆకలి మీద తింటున్నా. ఆకలి మీద వచ్చావంటే అమ్మ నీ మీద కేకలేసి ఉంటుంది. నవరమయ్య, నీకు మీ అమ్మకే నేనంటే ఎప్పుడు లోకువే. అయినా అదెవరు నా మీద కేకలేయడానికి? నేనే దాని మీద కేకలేసి వచ్చేసాను. నువ్వే కేకలేసి నువ్వే వచ్చేసావా? మరి అది వెళ్ళట్లేదు. ఏమన్నా అంటే ఇల్లు దాని పేరు మీద ఉందని ఓవర్ యాక్షన్ చేస్తుంది. మీ తల్లిని ఇల్లుని రెంటిని వదిలేసి వచ్చేసాను. చిన్నపిల్లల మాట్లాడతావేంటి నా సిరాగ్గా? అంతే అది వస్తున్నా. నువ్వేంటే సైన్ డ్రెస్ వేసుకుని సైడ్లో కూర్చున్నావు? తప్పకా చూస్తుంది పెంగని మొఖం వేసుకుని. ఆడవాళ్ళు కోపం వస్తే అత్తిల్లు వదిలేస్తారు, మగోళ్ళు కోపం వస్తే అల్లుడి ఇంటికి వచ్చేస్తారు. ఏమాయి గారు? ఎగ్జాక్ట్లీ. ఎస్. ఏమైంది? రిమోట్ అడుగుతుంటే రెక్లెస్ గా మాట్లాడుతుంది. నక్లిస్ దొబ్బేసి అమ్మేయాల్సింది. బీరువా తాళాలు అడుగుతుంటే బిల్డప్లు ఇస్తుంది. బండరాయితో బీరువా బొత్తలు కొట్టేయవలసింది. సేమ్ ఐడియా వచ్చింది కానీ అందుబాటులో బండరాయి లేదా? బాడీలో బలం లేదు. ఊరుకోండి, ఆయన చెప్పడం బాగుంది, మీరు ఊసుగొల్పడం బాగుంది. మాకు చెప్పాల్సిన మాటలేనా అవి? మామన్నాక మగాడు కదా, మగాడన్నాక మొగుడు కాడా, మొగుడు అన్నాక నానా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు విడాకులు కావాలి. అయితే మంచి లాయర్ని పెట్టాలి. తర్వాత నాకు నచ్చిన వాళ్ళతో డేటింగ్ చేయాలి. అప్పుడు అనుకుగా ఉండే అమ్మమ్మని ఎతకాలి. ఈ పుణ్యం కట్టుకుంటే నా పొలం మొత్తం నీకే రాసేస్తా. పుణ్యం కోసం కాకపోయినా పొలం కోసం అన్న ఖచ్చితంగా చేస్తా. చిచ్చి 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 చి. వరదలు వ్యాధులు వస్తున్నాయంటే ఇందుకు కాదు. లేదంటే జీవితాంతం సంసారం అనే బురదలో పడి కొట్టుకుపోవాలా? మావయ్య గారు మీరు రెచ్చిపోండి, ఎవరైనా అడ్డం వస్తే అడ్డదిడ్డంగా నడిపారు. అలాగే అల్లుడు. ఏంటమ్మా? నాన్న, ఇప్పటికే ఇంటి నిండా మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒకవా? మిమ్మల్ని పోషిస్తే పశ్చాత్తాపం తప్ప పాపం అనేవాడు కూడా ఎవడో ఉండడు. దీన్ని అయితే ముందే, అదే ఈయన్ని పోషిస్తే పుణ్యంతో పాటు పొలం కూడా అవుతుంది. కరెక్ట్. పక్క రోడ్డు పక్క పొలం నీదే. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ కోడి కూసే టైంకి బ్రేక్ఫాస్ట్ లోకి నాటుకోడి, మధ్యాహ్నం మీల్స్ లోకి మేక, సాయంత్రం డిన్నర్ లోకి చేప. మెను ఓకేనా? పీతలు పచ్చిరొయ్యలు కూడా ఉంటే పరిపూర్ణంగా ఉంటుంది. నా రక్తం అమ్మేసన్నా సరే నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. ఆ నమ్మకంతోనే నేను కూడా ఇక్కడే ఉంటాను. అది మాట అంటే అయ్యగారు తీరబండి. అలాగే. యాండి, నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. మాయ గారు నెక్స్ట్ మీదే. నాన్న, నా దారి అల్లుడు దారి. అడ్డొస్తే వాసిపోరు. అమ్మ పేరెత్తితేనే చలి జ్వరం వచ్చిన వాళ్ళ వణికిపోతాడు. ఇప్పుడేంటి ఇట్టా ఇట్టా అంటున్నాడు? అది తెలియాలంటే ముందు అమ్మకు ఫోన్ చేయాలి. చెయ్యి. ఆ, హలో, ఏంటి సంగతి? మీ నాన్న వచ్చాడా? తారా జువ్వలాగా మంచి ఫైర్ మీద వచ్చాడు. అయితే ఫైర్ ఆరేదాకా అక్కడే ఉండమని చెప్పు. అమ్మా అమ్మా అమ్మా, పెట్టేసిందేంటే? అస్సలు పట్టించుకోకుండా పద. ఈ వయసులో లెక్సకాలేంటే? ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఊరు వెళ్ళంగానే గడ్డం తీయించేయాలా? సిగరెట్ ఏమైనా వెలిగించమంటావు ఏంటి? అలవాటు లేదండి. పైన కదరా కింద. కథలు పడ్డామంటే కోసి పారేస్తాను. ఇల్లు కొడుతున్నాడు. అయ్యారు, దసరాకు ఊరు వెళ్దాం అనుకుంటున్నా. సెలవు శాలరీ 2 కావాలి. రెండో కుదరం, ఏదో ఒకటే ఇస్తాను. అయితే సెలవు ఇవ్వండి. డబ్బులు లేకుండా ఊరేళ్ళు వెళ్తావరా? అయితే శాలరీ ఇవ్వండి. సెలవులు లేనప్పుడు శాలరీ ఏం చేసుకుంటారా? ఖర్చు అయిపోతాయి. నా బతుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా వరెస్ట్ గా అయిపోయింది. సెలవులు ఏమంటే పని అయిపోతుంది అంటారు. శాలరీ పెంచమంటే పని ఏం చేస్తున్నావు అంటారు. ఈ కథలో నీతి ఏంటి? గోతులో పడక నీతేముంది, నిలువున పాతుకోవడమే. అందుకే గోతులకు దెక్కకూడదు. మా అయ్య గారు వచ్చారు కదా, మార్కెట్కి వెళ్ళి మాంసాహారం తెద్దాం, ఆ తర్వాత పాతుకు పొదిగాను. ఫోన్ మర్చిపోయినట్టున్నాను, వెళ్ళి తీసుకొస్తాను. ఇంజిన్ ఆఫ్ చేయకండి, ఏసీ ఆగిపోతుంది. అద్దాలేసి లాక్ చేసానంటే పేనం పోద్ది. పొద్దు
చంపేసి ఏసీ అన్నా నాన్న నీళ్ళు తాగడం విన్నా. మరి ఎందుకు నాన్న ఇంత సిరాకు? చెప్పను. అయితే మేము కూడా నీతో మాట్లాడడం. ఒకటి సర్లే. పనా ఆ, చెప్పకపోతే మాకెలా తెలుస్తుందా? మీరు కూడా అలాగే యాక్టింగ్ చేసేయండి. యాక్టింగ్ మీరు నేను ఒక కూడా ఆడేసుకుంటాడు. ప్లానా? అయితే పక్షవాతం వచ్చేసేదాకా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అల్లుడు దసరా దగ్గరలు పోవాలి. తాత వెళ్ళిపో. ఏ దిక్కుమాలిన వాళ్ళ దిష్టి నా బండికి తాగలకూడదు. అసలే కష్టార్జితం. ఈ మధ్య బండికి బాగా దెబ్బలు తగిలేస్తున్నాయే, అందుకని ఈ పూజ. అందుకే డ్రైవింగ్ నేర్చుకుని బండి తొక్కాలి. చిన్నప్పుడు సందుల్లో సైకిల్ తొక్కేసాం కదా అని సిటీలో బళ్ళు వేసుకుని రోడ్లు ఎక్కితే జనాలను అంబులెన్స్ ఎక్కించాలి. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు తల్ల పట్టుకుంటున్నారంట. రోడ్డు మధ్యలో వేసిన డివైడర్లు, రోడ్డు సైడ్ వేసిన ఫుట్పాత్లు ఏమైపోతున్నాయని. ఏమైపోతున్నాయి? పొట్టు పొట్టు అయిపోతున్నాయి. ఇలా రోడ్ల మీద బళ్ళు ఎక్కడ నడుపుతున్నారు? డివైడర్ల మీద, ఫుట్పాత్ల మీద కదా. కదా ముందుకెళ్ళి బండి లెఫ్ట్కి వెళ్తుందా, రైట్కి వెళ్తుందా, ఆగుద్దా, వెళ్తుందా అని డౌట్ వచ్చిందనుకో, ముందుకెళ్ళి మరి డ్రైవింగ్ ఎవరా అని చూస్తారు. ఎవరుంటారు? ఇంకెవరు? ఈ జట్ట పైలట్లే. వీళ్ళ సైడ్ మిర్రర్లు వాడరు, సిగ్నల్స్ వాడరు, ఆఖరికి బ్రేకులు కూడా వాడరు. బ్రేకులు వాడకుండా బండి ఆగుద్దా? ఆ, చెప్తా. వీళ్ళకి నెలకు చెప్పులు చేత తరిగిపోతుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యే ముందు మధ్యలోంచి 2 టైర్లు ఇట్టా దిగుతాయి చూడు. వీళ్ళు ఆగాల్సిన ప్లేస్ 1/2 కిలోమీటర్ దూరం ఉందనగా 2 కాళ్ళు ఇట్టా దిగుతాయి. ఇంకా బ్రేకులతో పనే ఉంది, చెప్పులతోనే కదా. పాపం పద్ధతిగా పక్కనెట్టుకుని అమ్ముకుని పానీపూరి బళ్ళు గుద్దేస్తున్నారు వీళ్ళు. వాళ్ళని కాదు, నిన్ను గుర్తులి. మొన్న రోడ్డు మీద వెళ్తుంటే ఎదురుగా ఒక ఆవిడ వెళ్తుందిరా. ఎందుకు పడిందో ఎలా పడిందో తెలియదు కానీ టపక్కమని పడిపోయింది. వెనక్కి తిరిగి ఎవడ్రా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది ఎద్దవా అని నన్ను తిడతాడురా. ఇద్దరికి మధ్య మళ్ళీ 10 అడుగులు దూరం ఉంది. ట్రాఫిక్ వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టారు కాబట్టి సరిపోయింది, కానీ కేసు ఎట్టి నన్ను లోపలికి తోసేద్దు. అట్లా ఉంటది డ్రైవింగ్. ఇంతకీ ఆవిడ ఎలా పడిపోయింది అయ్యారు? నెత్తి మీద హెల్మెట్ ఉన్నా నెత్తిలో బోల్డ్ ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. వాషింగ్ మిషన్ కట్టేసానా లేదా, అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను పొరపాటుని ఎలాగని వచ్చేస్తుందా, బట్టలు ఆరేసి వచ్చేసాను వర్షం వస్తే తడిసిపోతాయా, ఇన్ని ఆలోచనలతో రోడ్డు మీద కొత్తుంటే పడిపోకుండా ఎలా ఉంటారా మహాతల్లు. వీళ్ళు పెర్ఫెక్ట్ గా పాటించే రూల్ ఒకటి ఉందిరా. మొహానికి దుప్పట్లాంటి దుప్పట్ట, కళ్ళు అనకుండా కళ్ళజోడు, చేతులకి ఈ లెంతలో గ్లౌజులు. బాంబు తనిఖీ ఆఫీసర్లు తయారై ఎక్కుతారు బండి. వీళ్ళకేమవుదో ముందు వెనక ఉన్న వాళ్ళే ఆయుష్ ఇంటికి వెళ్తారు. రేకు డబ్బాకు 2 చక్రాలు వేసుకుని పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ లాగా పూజ, ఆరతి, దండ, పాకని ప్యాచీలు వేసుకునేది. దిష్టి తగిలేస్తుందంట. దిష్టి ఎఫ్ఎన్ రేసర్లా ఏదో బిల్డప్. ఇది కారు, దీనికి ఉంటది గేరు, దీన్ని తోలాలంటే కావాలి పవర్. కొట్లాడుకుని బండి వేసుకుని ఏదో ఓవరాక్షన్ నువ్వు. పండగ పుట్ట పరువు పోయిందక్క. ఎక్కడికి పోదు, వెనక్కొచ్చేస్తుంది చూడు. బాబు పవర్ గేరు, ఎస్. తమరికి కార్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తుందా? ఫస్ట్ పండగకి కారు ఎట్టకపోతే మా అమ్మ మీ బెండు తీస్తారంటే భయపడి బహుకరించారు. అగోరించారు. భయపడి బహుకరించలేదు, నేను చెప్తే మా నాన్న కనికరించాడు. ఏ నాన్న నన్నెందుకు లాగుతావే మధ్యలోకి? పాత విషయం కదా, మా నాన్న మర్చిపోయి ఉంటాడులే. పాతవి గోతివి తవ్వకూడదే, పడితే బయటికి రాలేం. నువ్వు ఊరుకో నాన్న. ఓ పక్క పరువు పోతుంటే ప్రవచనాలు చెప్తున్నావు. నువ్వు తవ్వవే, తేలిపోలి ఇవాళ. తవ్వుతా. అబ్బా పండగ టైంలో అత్తయ్య ఇలా అమ్మ పండగకి కారు పెట్టకపోతే మా అబ్బాయి మీ ఇంటికి రాడు. నేను
పెడతామని చెప్పండి నాన్న. నాన్న అలాగే పెడతాం చెల్లెమ్మ. మీ బావ భుజాలు ఎగరేసుకుంటా పండక్కొచ్చాడు. వచ్చాను. మాకు కెరాటా లాంటి పెద్ద కారు కావాలి. కెరెటానా? క్రెటా ఏంటది? తర్వాత ఏం చేసావు? యావండి, పెద్ద కార్ అయితే మన ఇద్దరం దూరంగా కూర్చున్నట్టు ఉంటదండి. మరి ఏదైతే దగ్గరగా ఉంటది? ఐటెన్ లాంటి చిన్న కార్ అయితే ఒళ్ళో కూర్చున్నట్టు ఉంటది. అలాగే. మాకు తెల్లగా మెరిసిపోయే వైట్ కలర్ కారే కావాలి. యావండి, వైట్ కలర్ అయితే మాసిపోద్ది. మరి ఏదైతే బాగుంటది? గ్రే కలర్ అయితే ఎండైనా వానైనా చిక్కు చెదరదు, మన లవ్ లాగా. అలాగే. అరే, కార్ రాగానే ఫస్ట్ నేనే ఎక్కాలి. యావండి, కొత్త కార్లో మన కొత్త జంట జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఓ ట్రిప్ వేద్దామండి. మరి మా అమ్మకేం చెప్దాం? ఆవిడ ఎప్పుడు ఎక్కితే అది ఫస్ట్ ట్రిప్ అని చెప్దాం. అలాగే. అలా నాకు కావాల్సినట్టు లో బడ్జెట్ లో కొన్న సెకండ్ హ్యాండ్ కార్ ఇది. సెకండ్ హ్యాండా? మరి ఆ టైంలో షెడ్ లో గ్రే కలర్ కారే ఉంది. మీకు సోపేస్తున్నప్పుడే దీని షేపులు మార్చాం. ఏ నాన్న నన్ను ఇరికించగా. అయినా ఈ కార్ ఇచ్చింది మీరేసుకు తిరుగుతారని కాదు, నన్ను ఎక్కించుకొని తిప్పుతారని. అదే కదా నాన్న నువ్వు చెప్పింది. మళ్ళీ నాన్న. పండక్కి కార్లు కానుకగా తీసుకునే ఏ అల్లుడు వాన్ రావలేడు, మరి డ్రైవర్ అవుతాడు. అబ్బో, సొంత కారు ఎంత పక్కడికి శివరా. అస్సలు ఓనర్లా లేరు కదా. పైగా మన కార్ కి పూజ చేసి ఎంత పద్ధతిగా చూసుకుంటున్నాడక్క మన డ్రైవరు. బాబు క్లీనర్ కమ్ డ్రైవర్, పూజ చేసి పైకి రా పలారం పెడతాను. అమ్మీ, ఎంత మాట అన్నవే. బేటా ఇస్తాను, బయటికి తీసుకెళ్తావా? ఉండొక నిమిషం. ఇంత కుట్ర చేసి కుటుంబం ఏంటి మాయా మీది? కారు దిగండి మాయా, మీతో కొంచెం పని ఉంది. నేను దిగను. వస్తారు కదా, అప్పుడు అప్పడం అయిపోద్ది. చిన్న కర్మ. అబ్బా, ఏం వాసన వస్తుందిరా బాబు. ఏమండి, ఈ పూలు తల్ల పెట్టండి. పూలు ఎట్టాలా? దండ తెచ్చుకుపోయావా? ఫోటో కట్టించి మెల్ల ఎద్దును పెట్టకపోతే? సేమ్ పూలు ఉంటే సేమ్ తాళ ఉంటది, కానీ పెట్టే వాళ్ళే మారిపోతారు. వద్దులే ఇటీ. పెళ్లికి ముందు పూలు మా సేవలు ఎడతారో, పెళ్ళాక మీ తల్ల ఎట్టించుకుంటారు. పూలు నేను కామనే, నీలోనే 100 మార్పులు వచ్చినాయి. అంత లేదు, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎంతమంది గులాబీ పూలు అట్టుకుని ఆయనకి తిరిగే వాళ్ళు తెలుసా? గులాబీ చూడు ఫిబ్రవరిలోనే వస్తాడే, కానీ కొత్తిమీర కరివేపాకు తెచ్చి చూడు జీవితాంతం ఉంటాడు. అయిపోయి మళ్ళీ వస్తుంది. ఏమవుతుంది? ఎన్నిసార్లు చెప్పాను పక్కింటి ఆవిడతో గొడవ పెట్టుకోద్దని. పెట్టుకుంటేనా మంచిగా కూరలు వండినప్పుడు, పండగలకి ఇలా పిండి వంటలు చేసినప్పుడు ఈ మాత్రం బాక్స్తో తెచ్చిచ్చేది. ఇప్పుడు ఎత్తదా? స్మెల్కేమో శరీరం లాగేస్తుంది. ఆ మాత్రం పిండి వంటలు నేను చేయలేనేంటి? వద్దు, ముందు నువ్వు ఇలాంటి ఛాలెంజ్ చేయడు మానే. గోటుతో మిట్టిన గోరుమిట్టలని వెళ్ళిపోతాను నేను. నీ చక్కెర పొంగల్ చైనా, గొయ్యి తీసి పాతేనా అన్నట్టు కనబడుతుంది. జీడిపప్పు వేసి పులిహోర చైనా, పాడి మీద వేసి ఆరతిచ్చేనా అన్నట్టు కనబడుతుంది. గారెలు మొన్న అయితేనే కదా హాస్పిటల్కి దారిలో ఎత్తుక్కున్నాను. కూరెలు మీ సెల్లికి మీ బాబుకి సెరోటెట్టు దరిద్రం దులిపద్దు. దద్దోజన తినండి, చల్లగా ఉంటది. తిన్నా తింటే నాకు చల్లగా ఉండడం కాదు, చల్లగా ఉన్న పెట్లో పెడితే పేటంతా వచ్చి చూసిపోతారు నన్ను. మొత్తానికి మీకు పక్కింటి పిండి వంటలే కావాలి. అవును, ఆయన ఇప్పుడు అది ఎలా అవుతుంది? దాంతో గొడవ పెట్టుకుని తెచ్చావు కదా. అవును, పెట్టుకున్నా. అయినా సిరా కొత్త కొట్టుకోవడం, సిగ్గు లేకుండా కలిసిపోవడం మీకు అలవాటే కదా. ఫోన్ చేయవి, నేను మేనేజ్ చేస్తాను. నేను చెయ్యను, అది ఎత్తదో. అంత సీన్ లేదు. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? పండగ పూట గొడవ పెట్టుకుంటుందా ఏంటి?
మీ మొహం ఎత్తిద్ది. నీ మొహం ఎత్తుద్దు చూడు. పండక్కి వాళ్ళ ఆయన బంగారం ఏమైనా కొన్నాడో ఏమో. హలో చెప్పానా మీ మొహాలకు సిగ్గులు ఉండవని. హలో, ఈరోజు పండగ, కావాలంటే రేపు కొట్టుకుందాం. చెల్లెమ్మా. అన్నయ్య గారు మీరా? నేనేనమ్మా. చెప్పండి అన్నయ్య గారు. పక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్ళంటే ఎవరో తెలుసా అమ్మా? మా బల్లో వాళ్ళ గురించి చెప్పలేదన్నయ్య గారు. నాకు కూడా ఇందాక గుళ్ళోకి వెళ్తేనే తెలిసింది. ఏమని? పూర్వజన్మలో ఒకే ఇంట్లో పుట్టిన అన్నా చెల్లెళ్ళు ప్రతి జన్మలోనూ కలిసి పుట్టలేరు కాబట్టి పక్క పక్క ఇళ్లలో పెడతాడా దేవుడని. అరిసెల కోసం ఇన్ని పచ్చబద్దాలా? ఊర్మి, పక్కింట్లోకి రాగానే పప్పు కూర వండేసి గిన్నెలో పెట్టేసి వెంటనే తెచ్చేసి ఇచ్చేయాలన్న ఆతృత మీకు ఎందుకు కలుగుద్దో తెలుసా అమ్మా? ఎందుకన్నయ్యా? పక్కింట్లో పూర్వజన్మ అన్నయ్య ఉంటాడు కదా, బ్లడ్ రిలేషన్ లాగేస్తుంది కాబట్టి. పప్పులకి అప్పులకి సెప్పలట్టుకుని పరాయిల్లైనా మీరంత ధైర్యంగా ఎలా రాగలరో తెలుసా అమ్మా? ఇది కూడా బడిలో చెప్పలేదన్నయ్యా. దీన్ని పడుకోవాలంటారా? నేను చెప్తాను. పక్కింట్లో పూర్వజన్మ అన్నయ్య ఉంటాడు కాబట్టి నీళ్ల బింది అందించి వదిన అనాలని, వండినవి తెచ్చిపెట్టి అన్నయ్య అనాలని ఏ బళ్ళోని చెప్పరమ్మా. ఎందుకంటే పుస్తకాల్లో పాఠాలుంటాయి తప్ప జీవిత పాఠాలు ఉండవు కాబట్టి. మీ ఆవిడ గుమ్మాలు ఊడ్చుకునేటప్పుడు చెత్త పడిందని నాతో గొడవ పడిందన్నయ్యా. కేవలం చెత్త కోసం ఈ చెత్త మొహం దాంతో గొడవ పడి మన రిలేషన్షిప్ ని చెత్తలో కల్పిస్తావా చెల్లెమ్మ? పెళ్ళాలి కిటికీ దగ్గర నుంచుంటే మీ ఇంట్లోంచి పిండి వంటల వాసన వచ్చిందే గాని నా చెల్లెలు పంపించే ఈ మాత్రం బాక్స్ మాత్రం రాలేదు చెల్లెమ్మ. ఒంటికి గోడే అడ్డు గాని మన మధ్య ఎవ్వరూ అంజిన్ పంపిండి అన్నయ్య. పంపమ్మా. సెంటిమెంట్కి సెల్లెమ్మ సీర కొంగు తడిసిపోయి ఉంటుంది. పెట్టేదాన్ని కదరా. కొత్త కారని ఎన్నాళ్ళు నాతో ఏటి నువ్వు ఓనరు నేను డ్రైవరా? దసరా ఆఫర్ నీకు. పొద్దున్న బొద్దు ఇంకా బీరువాల మీద పడ్డదేంటి? ఏమండి, అరే జఫా, మర్యాదగా పిలిచినప్పుడు పలకాలి, లేదంటే ఇలాంటి పర్యాపదాలే వస్తాయి. ఏంటో ఏడు. మీరు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు? పడుకున్నప్పుడు తప్ప మిగతా టైం అంతా పనే కదా. గంటల్లోకే ఉంది, కళ్ళు మంటలు తప్ప. గుడ్డెద్దు గూడు అంతా తిరిగి చిన్న గడ్డి పరకు కూడా సంపాదించలేదంట. ఈ ఎడ్డిదాన్ని తెడ్డిచ్చి కొడితే తెల్లారులు చెరువంతా దేకిందంట. నేను ఎడ్డిదాన్నా? నేను గుడ్డెద్దునా? నా ప్యాకేజ్ 15 లక్షలు. గడ్డి పరకలేంటి పెద్ద పెద్ద గడ్డి మెట్లో సంపాదించరా? ఏం లాభం? సంపాదించినంత సంసారానికే పెడుతుంటే. లేదంటే ఇంకో దానికి దేనికన్నా ఎట్టమంటావా? పెట్టు, సీజన్ బాగుంది. కేసెట్టుగా లోపల దోసేస్తున్నారు. సెక్షన్లు స్త్రీలకి చాలా సపోర్టింగ్ గా ఉన్నాయి బా. భయపడిపోతే బలైపోతావు, కొంచెం తగ్గించుకో. ఇంతకు ముందు ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకే బొక్కని ఊరు. ఇప్పుడు ఆకు తాటాకులో బలంగా అయిపోయింది, ముళ్ళు ఇరిగిపోతుంది. ఆకు అణిగిమణిగి ఉండాలంటే దాని మీద అన్ని ఐటమ్స్ పెట్టాలి. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అందించాలంటే నైట్ టైం కూడా పార్ట్ టైం చెయ్యాలి. పాయింట్కి వచ్చారు. పాయింటా? ఏ ప్యాంట్ జారిపోతుందా? మొలతాడు ఎట్టుకున్నానులే, నువ్వు మొదలెట్టు. నా శారీస్ కి మీ శాలరీ సరిపోవట్లేదు. కొన్నాయన్ని కుక్కడానికి కబోర్డులు కూడా సరిపోవట్లేదు.
అయితే క్లాత్స్ తో పాటు కబోర్డ్లు కూడా కావాలి. కొడితే మౌత్స్ మడతడిపోతాయి ఏదో మిడత మొహాలో మీరును. వరద బాధితుల కోసం దండుకొచ్చిన మూటలా పెద్ద పెద్ద మేటలు వేసారు. ఎవడ కడతాడు నేను? పట్టు చీరలకి ఒట్టు చీరలకి బాడీలో నట్లు లూజ్ అయిపోయాయి. సుడిదారులకి సున్నీలకి వెన్నులో పూసలు ఎరిగిపోయాయి. జీన్స్కి బోన్స్, టాపులకి టీ షర్ట్లకి రిస్ట్స్, ఆఖరికి నైటీలకు కూడా పనిచేసి సీట్లు సగం అయిపోయాయి. ఇంకా నీ బట్టల కోసం కష్టపడితే అస్థి పంజరం తప్ప నీ మొగుడని చెప్పుకోవడానికి నాలో ఏ ఆకారం మిగలదే సీపర్ గట్ట మొహందానే. కరెక్టే కదా? అన్ని అరిగిపోయాక ఇంతో ఎందుకక్క, ఇంకో ఆయన చేసుకో. వాడుకుని వదిలేస్తారా? జాలి లేదనే మీకు? జాలి పడితే జాకెట్లు జరి చీరలు రావు బా. చెర్రి గుట్టుతో కనిపించి చంపేలేను. కొత్త బట్టలు కొత్త మొగుడు, జీవితం కొత్తగా ఉంటుంది. ఇది ఆలోచిస్తుందా? కొత్తగా ఉంటుందా? ఏక పిసికేసి ఇత్తనం పాత్రంటే పాతేస్తాను. నువ్వు కట్టని చీరలన్నీ కుట్టించుకుంటే కిటికీలకి గుమ్మాలకి 100 కట్టెలు అవుతాయి తెలుసా? కట్టినా కట్టకపోయినా నెలకు 4 చీరలు కొనాల్సిందే. దానికోసం నువ్వు ఎక్స్ట్రా కష్టపడాల్సిందే. ఈ ఏమన్నా కోటాలో ఇచ్చే కిరాణా సరుకులు అంటే పనికొచ్చిన పనికిరాపడి తెచ్చేసుకోవడానికి. హలో, కోటాలు ఇచ్చే కిరాణా సరుకులు అమ్ముకుని స్థలాలు కొన్న వాళ్ళు ఉన్నారు తెలుసా? ఆ చీరలకు కూడా స్టీల్ సామాన్లు వస్తాయి తెలుసా? అదేదో డైరెక్ట్ గా స్టీల్ సామాన్లు కొనుక్కోవచ్చు కదా. చీరలు కొని స్టీల్ సామాన్లు కేసి రీసైకిల్ చేయాలా? సైకిళ్ళ కోసం రిక్షాల కోసం కాదు, సాటిస్ఫాక్షన్ కోసం. కొంచెం క్లారిఫికేషన్ గా చెప్తావా? కొన్ని కంటికి నచ్చాయని కొంటాం, కొన్ని ఒంటికి నచ్చాయని కొంటాం, కొన్ని ఆఫర్లో కొంటాం, కొన్ని ఎవరైనా రిఫర్ చేస్తే కొంటాం. ఇప్పుడు పక్కింటి ఆవిడ షాపింగ్ చేసినా సాయం రమ్మంటది. సైలెంట్ గా ఉంటే ఏమోంటది, కొన్ని కొంటాం. ఎవరో చీరలు కొట్టేటం ఓపెనింగ్ కి రమ్మంటారు, ఊపుకుంటొస్తే ఏమోంటది, కొన్ని కొంటాం. ఆ మొన్న మన కాలనీ కమ్యూనిటీ హాల్లో ఎగ్జిబిషన్ పెట్టారు. వంట చేసేసి ఓ చూపు చూద్దామని వెళ్ళాం. కౌంటర్ లో చీప్ గా చూస్తే కొన్ని కొన్నాం. ఇది ఓన్లీ లోకల్. అంటే ఎస్టీడీ కూడా ఉందా? ఆ కేరళ ట్రిప్ కి వెళ్ళాం, గుర్తుగా ఏదో ఒకటి ఉండాలి కదా. కేరళ చీరలు కొన్నాం. కంచికి వెళ్ళాం, పట్టు చీరల సంచితో వచ్చాం. మన కాకినాడ పెద్ద కర్మకి వెళ్ళాం, పక్కనే ఒప్పాడా డ్రైవర్ తిప్పాడా. కొన్ని కొన్నాం. లోకల్ ఎస్టీడీ కాకుండా ఇంకొన్ని ఎక్స్ట్రాలు కూడా ఉన్నాయి. అయ్యేంటి? చెప్తా కేజీ సేలు, క్లోజింగ్ సేలు, క్లియరెన్స్ సేలు, ఆషాఢ సేలు, బిగ్ బిలియన్ సేలు. చాలు. కట్టుకోవడానికి ఒక్క గుడ్డ ముక్క కూడా కొనుక్కోరానే మీరు? ఆ పర్పస్ కి సపరేట్ షాపింగ్ ఉంటది కదా. మరి ఇప్పుడే పర్పస్ మీద అడుగుతున్నావు? మమత ఇంటికి వెళ్ళినప్పుడు చూసా, దాని దగ్గర నాకంటే ఎక్కువ చీరలు ఉన్నాయని డౌట్ వచ్చింది. అందుకే నెలకి 4 రకాలు 4 కొనాలని డిసైడ్ అయ్యా. వారానికి ఒకటి చొప్పున. చెప్పిచ్చు కొట్టేస్తాను, నా దగ్గర చిల్లిగా కూడా లేదు. ఎక్స్ట్రా అవర్స్ చేసి ఎక్స్ట్రా సంపాదించండి. చచ్చిపోతానే నేను. అయితే తర్వాత కట్టుకోవాల్సినవి కూడా ఇప్పుడే కొనాలి. హెడ్ మీద ఎవడో హ్యామర్ ఎట్టి కొడుతున్నట్టుంది. వెళ్ళి హాట్గా ఓ టీ తీసురావే. పాలు లేవు. పిల్లి తాగేసిందా లేదా మీ చెల్లి తాగేసిందా? అప్పో, మా పప్ప తాగేశాడు. పప్ప పొట్టలో ఏమన్నా పేప ఉందా? లీటర్ పాలు ఎలా తాగేసాడే? డాడీ డైటింగ్ చేస్తున్నాడు. డైటింగ్ చేస్తే తినడం తాగడం తగ్గించాలి. ఈయనటే ఎక్కువ తాగేస్తాడు. అది మా పప్ప అని అడుగు. ఫ్యామిలీ అంతా కలిసి పురుగుల మంది తాగుడు దరిద్రం ఉండిపోద్ది. సర్లే, నీ దగ్గర చిల్లర ఏమన్నా ఉందా? ఎంతో లేవండి, 10 రూపాయలే ఉన్నాయి. ఏవో, వెళ్ళి టీ తాగొస్తాను. మీ దగ్గర టీ తాగటానికి కూడా చిల్లర లేదా? లేదు, ఈ 500 ఉన్నాయి. అయితే ఈ 10 రూపాయలతో టీ తాగండి, ఈ 500 నేను చీర కొనేస్తా. ఓసే, 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 ఓసే. ఆ, ఇంకో 10 ఇస్తాను, పాలు కూడా తాగుబా. నీకు 1000 డ్రెస్ కూడా కొనుక్కుంటావా? ఈ అబ్బాయి ఇద్దరు అయ్యారు పైకి రండి. పెద్ద గారు అక్కడ ఏది బిభత్సం చేసేస్తున్నారు. డైటింగ్ చేస్తున్నాడన్నా బీపచ్చం కూడా చేస్తున్నాడా? హనుమంతరావు ఏమైనా చేస్తాడు. అయ్యారు ముందు పైకి రండి ఫస్ట్. హనుమంతరావు గారు మిమ్మల్ని ఎక్కడున్నాడు? చూడండి, మావయ్య గారు మెట్ట మధ్యాహ్నం ఈ మార్షల్ ఆర్ట్స్ ఇట్టాడు బాబు. కళ్ళు తిరిగి పట్టారంటే కోడి పిల్లలా కొట్టుకుంటారు. అయ్యో బాబోయ్, వడదెబ్బ తగిలిన ఓడి వెళ్ళి ఏమి లుక్ ఇచ్చారండి. పేషెన్స్ లేనప్పుడు ఇలాంటి మార్షల్ ఆర్ట్సే చెయ్యాలి. పేషెంట్ అయిపోతే మేమేం చెయ్యాలి? అంటే ఒట్టి చేతులతో గుద్దేస్తున్నారు కదా, బొక్కలు ఇరిపోతే బ్యాండేజీలు వేస్తారని. ఒట్టి చేతులైనా మా నాన్నవి మట్టి చేతులు గట్టిగానే ఉంటాయి. ఎందుకు వచ్చినాయి? ఇంతకీ గట్టి మనిషికి ఏమంత గాబరా వచ్చింది ఇలా గుద్దేయడానికి? నేనొచ్చి వారం రోజులయ్యిందా, ఇంతవరకు ఒక మెసేజ్ అయినా పెట్టలేదు. అది ఓహో, ఫోన్ చేశారా? మెసేజే పెట్టలేదండి, ఫోన్ ఎందుకు చేస్తుంది? అయితే అత్తయ్య గారికి మీతో పని లేదనమాట. వస్తే వండెట్టాలని వదిలేసి ఉంటది. నిజమే, మీ అక్క కూడా మీ అమ్మ దగ్గర నుంచి వచ్చి ఉంటే ఈ దిక్కుమాల లక్షణాలు అన్నీ గొడవలు పెట్టుకోవడం వదిలేయడం, నీ సావు నువ్వు సావరా అని.
అందుకే అందుకే గుద్దేస్తున్నాను దీన్ని. ఇక్కడ గుర్తుతే ఏమవుతుంది? చేతులు నొప్పులు చెవట్లో తప్ప. అక్కడికి వెళ్ళి కొద్దండి అత్తగారిలో చేంజ్ అన్న అవుతుంది. అన్నిసార్లు తిప్పకండి. మెడ పట్టేసిందంటే చేతులకున్న బ్యాండ్లతో పాటు నెక్ బ్యాండ్ కూడా వేయించాలి. కొంచెం అలాగే ఉంది. ఒరే అంజీ, జ్యూస్ రెడీ చేయరా, లేట్ అయితే గ్యాస్ వచ్చేస్తుంది. లేట్ అయితే గ్యాస్, దానికోసం జ్యూసు. మీ కోపాలేమో కానీ ఇంట్లో పాలు కూడా ఉంచట్లేదు మీరు. ఈటింగ్ లేని డైటింగ్ చేస్తాను కదా, డ్రింకింగ్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈటింగ్ నే కంట్రోల్లో తినొచ్చు కదా. కంట్రోల్ చేద్దామని నైట్ సింగిల్ చపాతీ తిని పడుకున్నా. ఆ, మిడ్ నైట్ లేచి 3 చపాతీలు తినాల్సి వచ్చింది. ఆ, అందుకే లిక్విడ్ డైట్ స్టార్ట్ చేశా. డైటింగ్లు ఫైటింగ్లు మనకి ఎందుకండి? కాముగా ఇంటికి వెళ్ళిపోక. ఎల్లను, అది నా రూట్కి వచ్చేదాకా నా రూట్ మార్చను. ఒరే అంజీ, కీరా కట్ చేయరా, తప్పకోండి. అచ్చి బాబోయ్, బీట్రూట్ ఎట్టు కొట్టే రూట్ మార్చాడంట. అమ్మా, మా బాబుని ఏమనకు బాధేస్తోంది. బాధేస్తుందా? నన్ను బాధేసి దానికంటే నీకు వచ్చిన బాధ ఏం పెద్ద బాధ కాదులే. గింజలు తీసేసిన దానికాయ తొక్కలా మొహం నువ్వును. మా నాన్నకి చిన్నతనం నుంచి అంతే బా, మొండితనం ఎక్కువ నాలాగా. మీ నాన్న చిన్నతనం గురించి నీకెలా తెలిసే? మా అమ్మ చెప్పింది. ఓహో, మీ అమ్మకి ఎలా తెలుస్తుంది? ఎందుకు బా ప్రతిదానికి ఆశ్చర్యపోతావు? మా నాన్నమ్మ చెప్పుంటుంది. ఆ, మీ ఫ్యామిలీలో సింక్ అవ్వాలంటే పుర్రి పెంకు పగిలిపోద్ది తెలుసా? ఎక్కువ థింక్ చేయకు. సేతే సావే. ఆ, అది కాదే సౌజీ. చెప్పు బాజీ. బాజీయా? ఓహో బావగారా, ఇంకా నా బజ్జీ అనలేదు. నువ్వు నాకు ఫేవర్ చెయ్యాలి. ఫేవరా? ప్రాఫిట్ లేకుండా ఫేవర్ చేస్తే పర్ఫెక్ట్ గా అవ్వదు బా. తెలుసు తెలుసు, నీ దిక్కుమాల ఆలోచనలు అన్నీ నాకు తెలుసు. సరే పని ఏంటో చెప్పు. మీ నాన్న ఎందుకు వచ్చాడో నాకు కనిపెట్టి చెప్పాలి. ఒక్క నాకెందుకు చెప్తాడు? ఏంటి? 10,000 అవుద్ది. మరీ ఎక్కువే. నాన్న నెక్స్ట్ కీటో డైట్ స్టార్ట్ చేస్తాడంట. అప్పుడు 50,000 అవుద్ది. 50 కన్నా 10 తక్కువే కదా బా. మీ బాబుని పంపేయాలంటే 10,000 అవుద్దంటావు. నువ్వు అన్ని భలే కనిపెట్టేస్తావు బా. కనిపెట్టడం కాదే, మిమ్మల్ని అందరినీ కనిపెట్టేయాలి. నీ అమ్మ కడుపు మాడ నిన్ను చేసుకున్న నా జీవితం సర్వనాశనం అయిపోయిందే. ఏం కనపట్లేదే, చూద్దామంటే. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో చిచ్చి, ఆడవాళ్ళందరూ ఇర్రెస్పాన్సిబుల్ కపుల్. అక్కోయ్, పక్కింట్లో గొడవ అవుతోంది. అయ్యి, ఈ రోజు బాగుంది. ఊడిపడ్డావంటే? గొడవ అవుతుందన్నావు కదే. ఛ, సరిగ్గా కనబడట్లేదు ఇక్కడ. మొన్నటి గొడవ బట్టలు సర్దుకునే దాకొచ్చింది. ఈ రోజన్నా వెళ్ళిపోద్దంటావా? అదే అర్థం కావట్లేదే, చూడడానికి ఏం కనపట్లేదు. ఛ, అవునే, అనవసరంగా జంప్ వేస్ట్ అయిపోయింది. సర్లే పదా. అనవసరంగా టైం వేస్ట్. చూడలేరు, నేను చెప్పిందే ఫైనల్. మా ఆవిడ మాట విన్నామనుకో, మూటా ముల్లే సర్దుకోవాల్సి వస్తుంది, చూసుకో. అలా కాదు సార్, ఉన్న ఆస్తికి మీ ఇద్దరు హక్కుదారులే, మీ ఇద్దరు ఒప్పుకుంటేనే పని ముందుకెళ్తుంది. ఆ పని ముందుకెళ్లాలనే మా అల్లుడింటికి వచ్చాను. నా ఆస్తిక వారసుడు మా అల్లుడే. నా కూతుడు నాకంటే బాగా చూసుకుంటాడు, అంతకన్నా ఏం కావాలయ్యా? మా ఆవిడేమో ఆస్తి రాయిద్దంటుంది. అది ఒప్పుకుంటేనే ఇంటికి వస్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను. ఆ విషయం చెప్పండి దానికి. హనుమంతరావుకి మతిమరపు వస్తుందో గానీ మార్పు మాత్రం రాదు. నా కూతుళ్ళు వస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆన్లైన్ లో బైనాక్యులర్ ఆర్డర్ పెట్టవే. ఈ మధ్య జనాలకి జాలి లేకుండా పోతుంది పప్పా. మీ జీవితాలకు జనాలు ఏమడ్డొచ్చారు? పక్కింట్లో పెద్ద గొడవ జరుగుతుంది నాన్న. ఆపుదామనుకున్నారా? చిచ్చి, ఎవరైనా కొట్టుకుంటే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవాలి, లేదంటే ఎవరికి వినపడకుండా తిట్టుకోవాలి. కనిపించి కనిపించకుండా, వినిపించి వినిపించకుండా కొట్టుకుంటుంటే మాకెంత కష్టంగా ఉంటుంది. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? అల్లుడికి దండేసి దండమెట్టచ్చు. ఏంటి నాన్న ఆ మాటలు? ఓవరాక్షన్ చేయకు, నా మీనింగ్ అది కాదు, దేవుడని. భజింజయ్. అవునెంతకి ఏంటి నా దేవుడు? బాత్రూమ్కి వెళ్ళాడు. పొద్దుననగా వెళ్ళాడు. రాలేదా? రావట్లేదేమో. అయినా ఇంతసేపు బాత్రూంలో ఏం చేస్తున్నాడు? అలెక్సా, పవర్ ఆఫ్. అది ఇలాకి ఇప్పుడు యువతలకు వస్తా చూడు. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4. పవర్ పోయిందేంటి? చెప్పానా? అలెక్సా, పవర్ ఆన్. Sorry, I didn't get you. అలెక్సా, పవర్ ఆన్. Okay. అలెక్సా కూడా ఆడదే కదా, అందుకే నీ మాట విన్నది. దానికి మళ్ళా భేదాలు ఇంపార్టెంట్ కాదు, భాష ఇంపార్టెంట్. అలెక్సా, పవర్ ఆన్ అంటే మెట్టక్క. కుట్రమించుకుంటే బాబు ఏంటి ల్యాప్టాప్ పట్టుకుని బాత్రూంలో దూరు? వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. అన్లోడింగ్ చేసే ఏరియాలో వర్క్ లోడ్ కూడా దించేసావా? స్ట్రైట్ గా ఉన్నావు. గురుసు ఇసిరేనంటే గుడ్లు 2 బయటకు వచ్చేస్తా. ఇసిరేమంటావేటి?
మావయ్య గారు మీరు కొంచెం పక్క తప్పకుండా చంపేస్తే మనకు శాలిటీ తగ్గిపోతుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా హడావిడి చేస్తారేంటి? ఏంటే ఆఫీస్ లో వర్క్ చేద్దామంటే అరగంటకి 60 సార్లు పిలుస్తాడు బాసు. వర్క్ ఫ్రం హోమ్ తీసుకుని హోమ్ లో వర్క్ చేసుకుందామంటే 5 నిమిషాలకు ఒకసారి నా రక్తం పీల్చేస్తావు నువ్వు. పార్కులో కూర్చుందామంటే పొదల్లోంచి ఏకైకలో పక్కపక్కలో. పబ్లిక్ లో కూర్చుంటేనేమో నేనేదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుని దగ్గరలో అందరూ నా చుట్టూ చేరుతున్నారు. నేనే పెద్ద ముష్టి తెలియక. నిజమే కదా. ప్రాజెక్ట్ అవ్వకపోతే ఆడు దొబ్బేస్తాడు, శాలరీ ఇవ్వకపోతే నువ్వు దొబ్బేస్తావు. ఎక్కడ పని చేయాలో తెలియక మా ఇంటి దొబ్బేస్తుంది. ఏం చెయ్యాలో తెలియక మాల్స్ లోను, మెట్రో స్టేషన్ లోను, ఆఖరికి పబ్లిక్ టాయిలెట్ లో కూడా కూర్చుని పని చేసుకుంటున్నారు తెలుసా. మరి నువ్వేంటి ఇంట్లో టాయిలెట్ యూస్ చేస్తున్నావు? పబ్లిక్ టాయిలెట్ దగ్గర పాత బాకి పెరిగిపోయింది, అందుకే అటే వెళ్ళట్లేదు. పాయింట్ అదా? జైంట్ వీల్ చక్రంలో తలకాయ నువ్వును పీస్ కోసం ఆ ప్లేస్. అంత పీస్ ఉంటదా? ఈ ప్రపంచంలో పీస్ దొరికేది 2 చోట్ల. ఒకటి రుద్రభూమిలో, ఇంకోటి యుద్ధ భూమిలో. కరెక్ట్. మా ఫ్రెండ్ ఒకడు 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకుని 7 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టించుకున్నాడు తెలుసా. ఇంకొకడు ఏకంగా 20 లక్షలు పెట్టి ఇంటి పైన పెంట్ హౌస్ కు బదులు పెద్ద టెంట్ హౌస్ లో బాత్రూమ్ కట్టించుకుని పని చేసుకుని అక్కడే పడుకుంటున్నాడు. ఓసాయ్ ఎక్కువ ఆలోచించుకో. శాలరీ టైం కి బయటకు వచ్చి కావాల్సినవన్నీ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అలా అయితే ఓకే. అవును మామయ్య గారు, మీ టైంలో ప్రశాంతత కోసం ఎంత ఖర్చు పెట్టేవారు? మావి మీలా లక్షలు కాదు, కోట్లు. కోట్లా? మరి అప్పట్లో బహిర్భూములు అంతా బహిరంగమే కదా. ల్యాండ్ వాల్యూస్ కోట్లలో ఉంటాయి. ఎస్, మూడును బట్టి ల్యాండ్లు కూడా మార్చేవాళ్ళు. నిన్న పెద్ద కాలువ దగ్గర పొలం దగ్గరికి వెడితే ఇవాళ చిన్న కాలువ దగ్గర పొలానికి వెళ్తాం కదా. గ్రూప్ మీటింగ్స్ కూడా జరిగాయి కదా మామయ్య గారు. అవును, ముఖ్యమైన నిర్ణయాలని అక్కడే తీసుకునేవాడు. మీకు ఆ ఫెసిలిటీ లేదు. అవును. పరువు పోదా? పరువు కాదు, ఎరువు. ఆపండ్రా బాబు మీ బాత్రూమ్ పంచాయతీ. ఏ మేవాపితే నువ్వేమన్నా మొదలెడతావా? అవును, నేను మీ అందరితో ఒక మాట చెప్పాలి. టోన్ లో టెంపో అంటే సీరియస్ గా ఉంది. ఫ్యామిలీ షేక్ అయిపోయి న్యూస్ ఏం చెప్పవు కదా. షేక్ అయిపోయే న్యూస్ అంటే? అదే లవ్వు లేసిపోవడం లాంటి ఎదవ అచీవ్మెంట్లు అన్ని ఉంటాయి కదా ఈ బ్యాచీలకి. నువ్వు అలాంటి ఏం చెయ్యకే. ఇప్పటికే మన ఇంటికి దొరికిన మనోడు దేనికైనా నిలబడే మగాడు మీ బావ ఒక్కడే. నువ్వు ఇప్పుడు లవ్వు కొవ్వు అని ఏ దిక్కుమాల ఎదవనైనా నమ్మేసి ఆడే పని పాట చేయకుండా నిన్ను మోసం చేసి ఆఖరికి వేరే దారిలోకి ఆడిని కూడా ఇక్కడికే తెచ్చేసావంటే మీ బావ అందరినీ పోషించలేక నానా కష్టాలు పడుతూ సంకనాగిపోతుంటే. అంటే ఏంటే మీ కొంపలో ఎవరికే కష్టం వచ్చినా కాపాడాల్సిన కాయకచ్చుడి నేనేనా? అంటే అది కంగారులో ఏ మిస్టేక్ చేసేసిద్దో అని. ఆహా, నువ్వు చెప్పేది అది కంగారులో ఏ మిస్టేక్ చేద్దాని ఎత్తనెత్తనట్లేదు. నువ్వు ఏ మిస్టేక్ చేసినా మీ బావ చూసుకుంటాడులేని హింట్ ఎత్తనట్టుంది. ఏమే నీకేం అర్థమైంది? అర్థమైపోతే మళ్ళీ చెప్తావేటి? ఏహే ఆపండి, నేను చెప్పేది వినుకుంటే మీలో మీరు అన్ని ఊహించేసుకుంటారా? గ్యాప్లు ఇస్తే ఇలాగే ఊహించేసుకుంటారు. ముందు ఆ గొంతులో ఉన్నదేంటో కక్కు. తొందరగా చెప్పవే బాబు, నాకు కూడా కంగారు వచ్చేస్తుంది. నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి డబ్బులు కావాలి. బిజినెస్ స్టార్ట్ చేస్తుందంట. ఒక 10 చీపుళ్ళు కొని ఇది తిరిగి అమ్ముకుంటాం. పోనీ అట్టిపళ్ళు బట్టి పెట్టేద్దాం మామయ్య గారు. అత్తలానికి 5 రూపాయలు మిగులుతాయి. ఏవద్దా? మరి ఏ బిజినెస్ పెట్టిద్దాం? చేపలు అమ్ముకోవే, నీ గొంతుకు చాలా బాగుంటది. ఆ బొమ్మిడాయలు, సావిడాయలు, పెద్ద పరగలు, కూరమేళ్ళు, కోనం చేపలు, పులస కూడా. బిజినెస్ చేస్తుందంట. బిజినెస్ ఎంతసేపు మీ ఎక్క పక్కన సరే నాకు తిక్కలేపడం తప్ప ఏమొచ్చా నీకు? డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఓహో సారీ మేడం. బజ్జీలు బండి ఎట్టుకుంటుందంట. పొట్లాలు కట్టుకోవడానికి బుక్స్ కవర్స్ అడుగుతుంది. అచ్చు బాబో, ఎప్పుడు లేనంత సీరియస్ గా వెళ్ళిపోతుంది. కొంపతీసి ఇంట్లోంచి వెళ్ళిపోతామో అని అనుకుంటున్నావా? అస్సలు వెళ్తావు, నువ్వేం కంగారు పడ. అది ఎందుకు వెళ్తుందో చూద్దాం పదండి. మావయ్య గారు ఇదేదో పెర్ఫార్మెన్స్ చేస్తుంది, చూద్దాం పదండి. ఏంటిలా నిలబడింది? ఏంటివన్నీ? ఏంటి మాకు చెప్పకుండా చేతబడిగా నేర్చుకుంటున్నావా? గోల్డ్ అండి ముగ్గులేంటే? ఇవి ముగ్గులు కాదు, డిజైన్స్. రేపో మాపో పెళ్లి చేస్తే నీ రాతే మారిపోతుంది. ఎందుకే పిచ్చి గీతలు? నాకు మొదటి నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉండేది, కానీ ఉన్నాడు కదా డిజైనరే, ఏం చేస్తావు, బీటెక్ చేస్తే కనీసం ఉద్యోగాన్ని వస్తుందని తొక్కేశాడు. తొక్కేశారా? ఇప్పుడేమో పెళ్లి చేసి పంపించేస్తే ఓ పని అయిపోద్దని పంచాంగం పట్టుకుని తిరుగుతున్నాడు ముహూర్తాలకి. జానికి ఏ మాయ గారు, ముహూర్తాల పంతులు గారు కదా ఎట్టాలి, మీరెందుకు చూస్తున్నారు? మీ కుళ్ళు జోకులు అప్పి ముందు అదేం చెప్తుందా వినండి. చెప్పు.
ఇవన్నీ నేను వేసిన డిజైన్స్. ఈ డిజైన్స్ని సౌజీ సెలెక్షన్స్ అనే పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశా. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ముందు ఏ వ్యాపారం అన్న ప్లాట్ఫామ్ మీద జరిగింది, ఇప్పుడు ఇన్స్టా ప్లాట్ఫామ్ లో జరుగుతుంది. ఎస్, వీళ్ళందరు నాలాగా డిజైనర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు, కానీ పెళ్ళిళ్ళు చేసుకుని ఇళ్ళకే అంకితం అయిపోయారు. అంతా మిడిల్ క్లాస్, 30 years నుండి 55-60 ఏజ్ వరకు ఉన్నారు. నేను వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి నాతో కలిసి పని చేయడానికి ఒప్పించా. ఐ కెన్ ఫీల్ దే మే అచీవ్. ఆర్డర్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కానీ అండే లేదు. నేను మెటీరియల్స్, మిషన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ రెడీ చేస్తారు. పెళ్లి కాకముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో నాలో చూశారు. పెళ్ళయ్యాక నేను ఎలా అవుతానో వాళ్ళలో చూశాను. కానీ నాకు పెళ్లి చేసేసి వాళ్ళలో కలిపేద్దామని నాన్న చూస్తున్నాడు. పెళ్ళి అయ్యాక కూడా చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు నాన్న. ఒక్క సంపాదనకే మీరు రోజంతా కష్టపడతారు, కానీ మేము అత్తామామల దగ్గర మంచి పేరు సంపాదించాలి. భర్తని బాగా చూసుకుంటోందని అమ్మా నాన్నలకి గౌరవం సంపాదించాలి. పుట్టిన పిల్లల్ని పద్ధతిగా పెంచే బాధ్యతను సంపాదించాలి. జీవితం సరిపోదు నాన్న. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు, కానీ లక్ష్మీదేవికి మాత్రం లక్ష్మినివ్వరు. కొడుకులు వ్యాపారాలు చేస్తారంటే కోట్లు కుమ్మరిస్తారు. కూతుళ్ళు అడిగితే ఎందుకు నాన్న ఆపుతారు? వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, దీంతో పనే ఉందన్నా? ఈ సమాజంలో ఒక ఆడపిల్ల బతకాలంటే ధైర్యం కావాలన్నావు. సరే నాన్న, ఆ ధైర్యాన్ని సంసారానికే వాడతాలే. ధైర్యం వాడాల్సింది ఓడిపోవడానికి కాదు, గెలవడానికి. లైఫ్లో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మా కోసం మీరు లైఫ్నే వదిలేస్తారు. ఈసారి మీ నాన్న వదులుకుంటాడు. పట్టుదల. నాన్న, దానికి కట్నం ఇచ్చే కదా పెళ్లి చేస్తావు, అదేదో ముందే ఇవ్వు నాన్న. ఎంత అవుద్ది? 50 లక్షలు. ఏమండి? 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 సూది దారాలంటే 5-10 అవుద్ది అనుకున్నాను. 50 అంట ఇచ్చేద్దామా మరి? చంద్రముఖిలో రజనీకాంత్ కళ్ళ మీద లైట్ వేసినట్టు తేజస్సేంటే ఇచ్చేద్దామయ్యా. దీని కాన్ఫిడెన్స్, విజన్, ప్లానింగ్ చూస్తుంటే ఏదో పీకిలాగే ఉంది. తగలెట్టే డబ్బులు. హలో, ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఇందాక లాయర్ గారితో మాట్లాడింది, అత్తయ్య గారితో మీరు ఎందుకు గొడవ పడింది నాకు పూర్తిగా తెలుసు. ఆ అత్తయ్య గారితో మాట్లాడా. గాంధీ తాతల నవ్వోటి. ఆ ఆస్తి మీది. మీ తర్వాత చెందాల్సింది అల్లుడికి కాదు, కూతుళ్ళకి. ఆ అత్తయ్య గారు ఆలోచించింది కరెక్టే. మావయ్య గారు, మీరు మొహం మరీ అంత సేట్గా ఎట్టకండి. మీరు ఆస్తి ఆళ్ళకి రాసి ఇచ్చినా కాపలాగా వేయాల్సింది నేనే. ఇది నా మాట ఏంటే ఏనావు కదా? అదిగో. లేవలేదా? ఒసాయ్, అలారం మోగుతుంది చూడు. అయినా లేవా? చెప్తా. ఒసాయ్, అలారం మోగుతుంది లేవే. లేవాల్సింది నేను కాదు, నువ్వు. మళ్ళీ చెప్తా. దీన్నమ్మ అలారం. ముసలమ్మలా ముడుచుకుని పడుకుంది, దీని మొహానికి అలారం ఒకటి. పిల్ల అల్లారానికే లేవలేదు. ఆక్సిజన్ అందపోతే అన్నా లేతదా? లేతే కాపురం చేద్దాం, చచ్చిపోతే కప్పెట్టేద్దాం. ఓకే, మొఖం మీద వేసి
నేను పిల్లతో ఒత్తి చంపేద్దాం అనుకుంటే ఇది ప్యాన్తో కొట్టి చంపేద్దాం అనుకుందా. వైఫ్తో వైలెన్స్ వద్దు, సైలెన్సే బెటర్. మళ్ళీ పెట్టేద్దాం. గుడ్ మార్నింగ్. పిల్లోతో ఒత్తి చంపేద్దాం అనుకున్నారా? అలారం అన్నిసార్లు మోగినా లేవలేదు కదా, చచ్చిపోయావు అనుకున్నా. అప్పుడు తట్టి లేపాలి గాని తలగడ దేనికి? కొనూపిరితో ఉండి కాపాడి డాక్టర్ ఖర్చు పెడితే సేమ్ పెళ్ళాం, అదే ఖర్చు లాయర్కి పెడితే కొత్త పెళ్ళాం. ప్యాన్ లో దోసేసి పెడితే టేస్ట్ గా ఉంటది, ప్యాన్ ఇచ్చుకొని కొడితే మొహం పేస్ట్ అయిద్ది. మరి అలారం మోగుతున్నా చూస్తున్నావు కానీ లేస్తలేవు. నేను చూసానని మీరు చూసారా? చూశాను కాబట్టి పిల్లో తీసా, ప్యాన్ చూసి పెట్టేశా. అంతేగాని అలారం మోగ్గానే లేవరా? మోగింది నీ ఫోన్ లో కాబట్టి నువ్వే లేవాలి. మోగింది నా ఫోన్ లో అయినా మోగించింది మీ చెవులో కాబట్టి మీరే లేవాలి. ఎందుకు మోగించావు? ముహూర్తం దాటిపోతుంది కాబట్టి. ముహూర్తం పెట్టి అలారం పెట్టి ఇంత గొడవ పెట్టి లేపాల్సినంత ఇంపార్టెంట్ ఏముందే? ఈ ముహూర్తంలో మొగుడుతో ఏ డిస్కషన్ పెట్టినా పని అయిపోతుందని పంతులు గారు చెప్పారు. పంతులు గారి అడ్రస్ ఎక్కడో చెప్పావా? ఆయనకి నేను ముహూర్తం పెడతా. అక్కర్లేదు, నాతో డిస్కషన్ పెట్టండి. పాచి మొక్కలతో పంచాయతీ అంటే కార్యక్రమాలు ముగించుకుని కామ్గా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ముహూర్తం దాటిపోద్ది. ముహూర్తం మొదలెట్టు. ఫ్రిడ్జ్ కొనాలి. ఉన్న ఫ్రిడ్జ్కి ఏమైంది? చిన్నదైంది, కొత్తలో ఉన్నట్టు పని చేయట్లేదు, మార్చాలి. నువ్వు కూడా ముసల్దానం అయిపోయావు, పని చేయట్లేదు. నిన్ను కూడా మార్చకూడదు. అది జస్ట్ ఫ్రిడ్జ్, నువ్వు నా లైఫ్ కి ఫ్రిడ్జ్. నచ్చినా నచ్చకపోయినా సచ్చిదాకా నీతోనే నడవాలి. నాకన్నా హైట్ ఉండాలి, 2 చేతులతో లాగటానికి 2 డోర్లు ఉండాలి, 50 kgs గ్రాసరీ పట్టేంత ప్లేస్ ఉండాలి, బయట పట్టుకోవడానికి వాటర్ ట్యాప్ ఉండాలి, మూవ్ అవడానికి వీల్స్, లాక్ వేయడానికి కీసు, పార్సిల్ చేయడానికి కేసు. వివరాలు చూస్తుంటే నన్ను విభాగాలుగా విడదీసి ప్లేసులో సర్దేసి మరకలు కడిగేసి పార్సిల్ చేసి పంపేసి ప్రణాళికలా ఉందంటే నేను అస్సలు అనుకోవట్లేదు. కానీ అంత పెద్ద ఫ్రిడ్జ్ దేనికి? ఇంట్లో ఉన్న వస్తువులు చూస్తే మొగుడేం సంపాదిస్తున్నాడో తెలుస్తుంది, ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులు చూస్తే పెళ్ళాం ఎలా సంసారం చేస్తుందో తెలుస్తుంది. ఏ సీరియల్లో చెప్పారు? చిన్న ఫ్రిడ్జ్ వల్ల నా సంసారం చిన్నదని ఆ పక్కింటి లిగితే లెక్కలేసేసింది. నోట్లో ఆటం బాంబు కొక్కాల్సింది, ఫ్రిడ్జ్ చూసి సంసారాన్ని లెక్కేసిందే. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వాడుతున్నారా? పప్పులు ఉప్పులు ఎక్కడ పెట్టుకుంటారు? ఓహో, డబ్బాల్లోనా అంట. మాకు సింగిల్ డోర్ అస్సలు సరిపోదమ్మా. ఎందుకంటే 5 కేజీల మినపప్పు పట్టాలి, 3 కేజీల పెసరపప్పు పట్టాలి, 4 కేజీల కందిపప్పు పట్టాలి, ఇడ్లీ రవ్వ 5 కేజీలు, ఉప్మా రవ్వ 3 కేజీలు, పల్లీలు 2 కేజీలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ పట్టాలంటే ఫ్రిడ్జ్ లో సపరేట్ ఒక క్యాబిన్ ఉండాలి. ఇవన్నీ కొనాలంటే మాటకి వెళ్ళినప్పుడల్లా మినిమం 10,000 బిల్లు చేయాలి. మా ఆయన శాలరీ 3 లక్షలు కదా, మేం కొనేస్తాం అంట. ఫ్రిడ్జ్ చూసి సంసారాన్ని లెక్కేయడం అంటే ఇదే. క్యాబిన్ కొంచెం కిందకి రండి. వచ్చా. ఏముంది అక్కడ? రుబ్బిన పిండ్లు పచ్చళ్ళేంటి అంత తక్కువ ఉన్నాయి? కూరగాయలన్నీ కలిపిన కిలో కూడా లేవు. మీ బాల్కనీలో పళ్ళ తోట ఏమైనా ఉందా? ఫ్రిడ్జ్ లో అసలు ఫ్రూట్సే లేవు. చాలా ఖాళీగా ఉంటారనుకుంటా. మీ కిచెన్ నుంచి రోజు మిక్సీ సౌండ్, గ్రైండర్ సౌండ్ వస్తది. మేమైతే ఒకేసారి వారానికి సరిపడా ఇడ్లీ పిండి, దోశ పిండి, పల్లి చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీ, పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ అన్ని చేసేసి సపరేట్ క్యాబిన్ లో తోసేస్తాం. మాది డబుల్ డోర్ కదా, పైగా మేము ఎంత ఖాళీగా ఉండం. ఏం చేస్తారంట? షాపింగ్లు, కిట్టి పార్టీలు, ట్రిప్పులు, సినిమాలు, రీల్స్, వ్లాగ్లు, ఇంటర్వ్యూలు. ఇవన్నీ చేయటానికి మా ఆయన శాలరీ 3 లక్షలు కదా, చేసేస్తాం. దీని క్యాలిక్యులేషన్ కి కరెంట్ ఎట్టా? అందుకే నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి. ఎందుకు? నాకు పులిసిపోయిన పిండ్లు పాచిపోయిన పచ్చళ్ళు వేసేడతావా? అదంతా నాకు అనవసరం, నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి అంతే. నీ ఆయన శాలరీ ఏమి 3 లక్షలు కాదే. ఇది కూడా నాకు అనవసరం, నేను కూడా అవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి అంతే. నువ్వు అంతే అంతే అన్నావంటే నా అంతం తప్ప ఆదాయం ఏమి మిగలదు. అయితే కొనరా? కొన్నాం. వెళ్ళం పరువు కన్నా నీకు పైసలు ఎక్కువైపోయినాయి కదరా? ఎక్కువ అవ్వలేదు, తక్కువైనాయి, అందుకే కొన్నంటున్నాను. నువ్వు ఏ యాంగిల్లో చూసినా కొన్నా. నీతో మాట్లాడితే నా మొహం మీద ఉమ్మేయి. దాని మొహం మీద ఉమ్మేయమని చెప్పి నా మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోతుంది ఏంటి? ఇల్లు ఎడారిలోనే కట్టాలి లేదా పక్కింట్లో బాంబు అని ఎట్టాలి. బాంబే ఎట్టేద్దాం.
వాట్స్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఓ తెలుగు తెలుగు. నీ పేరేమిటి బాలా? ఛానల్ మార్చరా ఏద్దాబా. అలాగే ఇంద్ర మధువులు సెంటర్లో పళ్ళు పెట్టారేటి పాప చివరగా తింటావా వద్దా? సరే. అల్లుడు హాస్పిటల్కి వెళ్ళాలి అల్లుడు. ఎందుకు ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేస్తారా? ఉన్నదే ఉగ్గుగినుడు డొనేట్ చేస్తే టానిక్ మోతంత మిగిలిద్ది. డొనేట్ చేయడానికి కాదు, టెస్ట్ చేయించుకోవడానికి. మావయ్య గారు మనిషి లైఫ్ సమోసాకి సపోటాకి మధ్యన ఉంటుంది తెలుసా? బా ఆ, ఏమైనా అడ్వైస్ ఇస్తున్నావా? ఫ్రీగా మరి నేను బయలుదేరుతాను. దేరితే సమోసాలో ఆలు కూరమలా గుజ్జు గుజ్జు అయిపోతావు. థ్యాంక్స్ బా, దేరను. మంచిది. ఎక్కడున్నాను? ఏదో సమోసా సపోటా అంటున్నారు. ఆ, మనిషి పళ్ళు వదిలి సమోసాలు తింటాడు. చిన్నమ్మాయి గారులా తర్వాత అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. మీలా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మిమ్మల్ని చూడడానికి వచ్చిన బంధువులు నారింజ ద్రాక్ష సపోటాలు తెస్తారు. నాలా అదే బంధువులు హాస్పిటల్ బయట కూర్చుని మళ్ళీ సమోసాలే తింటారు. నువ్వేరా ఎదవా? సమోసాలు మానేసి సపోటాలు తినండి, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. అమ్మో. గుడ్. సౌజీ కచేరీ పిలుస్తుంది వెళ్ళి. ఆ, అమ్మో. హలో 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 మైక్ చెక్ 1 2 3. హలో హలో మైక్ చెక్ 1 2 3. హలో హలో మైక్ చెక్ 1 2 3. హలో హలో. కొత్త ఎక్విప్మెంట్ ఏదో తీసినట్టును అటాక్ తినేసి అరేంజ్మెంట్స్ ఏమైనా చేసావా? ఇది నేను పాటలు పాడదామని ఎప్పుడో పార్సిల్లో తెప్పించా. పక్కింటోళ్ళు కొడతానంటే మళ్ళీ పార్సిల్ వేసి పక్కన ఎట్టేశా. ఇప్పుడు మమ్మల్ని మెప్పించే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టావా? కంగారు పడకు, కూర్చో. పాడినంటే కూర్చుంటా. పాడలే, కూర్చోవే. అయితే ఓకే. పాటలు లేనప్పుడు పార్సిల్ ఎందుకు ఇప్పావు? మీ బావతో మాటలేవు కాబట్టి. సంసారం సాఫీగా సాగుతున్నప్పుడల్లా సెన్నెట్టేసుకుంటదే నీకు. నార్మల్. ఈ స్పీకర్ మైక్ తీసుకెళ్ళి మీ బావకి ఇవ్వు. నేను ఈ స్పీకర్ మైక్ లో మాట్లాడతా. మోహన్ చూడకుండా మ్యాటర్ కన్వే అవుద్ది. కళలు ప్రదర్శించడంలో నీ తర్వాత నేవరన్నా? ఇచ్చావులే బొచ్చులో అవార్డు. ఎలా ఇది పని చేస్తుందో లేదో. ఇప్పుడు ఇది ఎందుకు తీసింది? పాటలు పాడి మళ్ళీ నన్ను చంపేద్దామనా? అంత షాక్ అవుతున్నావు ఏంటి? గతంలో పాడుతూ తీగలంటే అనుభవం ఏముందా? వందే కాలనీలో కుక్కలని పిక్కలు పీకేసి దీని గాత్రానికి కుక్కల వ్యాన్ అనౌన్స్మెంట్ లో ఏదో గొంతు ఇదేను. అంత చరిత్ర ఉందా ఈ డబ్బాకి? వంద కాబట్టి ఎంత గత్ర అయిపోతుంది. ఇది ఎందుకు తీసింది? నీతో మాట్లాడలేదంట కదా. పోట్లాడడానికి ఏమన్నా ప్లాన్ వేసిందా? హలో 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 మైక్ చెక్ 1 2 3 1 2 3 1 2 3. మొదలెట్టింది. కమిటీ మెంబర్స్ అందరికి ఒక మ్యాటర్ కన్వే చేయడానికి ఈ మారణాయుధాలని బయటికి తీసాం. ఓవర్. మారణాయుధాలను మర్యాదగా మడిసి మొలెట్టకపోతే మడ్రలు అయిపోతాయని కమిటీ పెద్దలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బేబీ ఓవర్. ఆ మాత్రం అడ్రలు చేయటం మాకు వచ్చు. కావాలంటే డస్ట్బిన్ లో బోల్డ్ అని దోమలుంటాయి, చూసుకోండి. ఓవర్. ఇది దీని తెలివి. మడ్రల సంగతి పక్కనెట్టి మధ్యాహ్నం అవుతుంది, ముందు మాదాకోళం ఎట్టు. ఓవర్. పెట్టకపోతే ఓవర్. పెట్టకపోతే వెళ్ళి బయట తినేస్తా. ఓవర్. అయ్యయ్యో వద్దండి, ప్లీజ్ ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు ఆగండి. ఓవర్. చూసారా, వార్నింగ్ ఇస్తే పెళ్ళవైనా సరే ఎసర మీద పల్లెల్లో వనకాల్సిందే. 5 నిమిషాల్లో వంట రెడీ చేసేస్తావా? ఏ ఓవర్. లేదు, మేం కూడా రెడీ అయిపోతాం. అందరం కలిసి బయటికెళ్ళి తినేద్దాం. ఓవర్. బయట కనుకనే జైల్లో ఖైదీలో ఓ ఎగబడిపోతున్నారు. సర్లే, మాదాకోళం సంగతి పక్కనెట్టి ఈ మైక్ సంగతి ఏంటో తేల్చు. సిరాగ్గా ఓవర్. మన కమిటీ మెంబర్స్ అందరం కార్తీక మాసం చేస్తున్నాం. ఓవర్. మాంసం ముక్క డొక్కల్లోకి వెళ్ళావు. తెల్లారగానే చన్నీళ్ళ స్నానం, ఒంటిపూట ఉపవాసం, 4 సోమవారాలు నిలారం, దేవుడు దీపం దద్దోజనం. ఓవర్. అల్లుడు నేను ఊరు వెళ్తున్నాను. మామయ్య గారు, మా ఆవిడ గొడవ పెట్టినా ఓ పూట అన్నం పెడద్ది. ఇది చంపేద్ది. ఏం కంగారు పడకండి. ఈ కార్తీక మాసానికి కాజ్ ఏంటో నాకు బాగా తెలుసు. పన్నెండైంది, వీళ్ళు ఇంకా పడుకోరా?
నీ ఎంకమ్మ దెయ్యం ఎంట్రీ కన్నా నీ అరుపులకే సగం కాయలు జారి ప్యాంట్లోకి వచ్చేస్తాయి. ఆడికి చచ్చిదాన్ని నీకెందుకు అర్రర్ సినిమాలు బాడామతి చేసుకునే దానిలో బట్టలు వేసుకుని లే కాయలు సర్దుకోవాలి. కార్తీక మాసం కదా బా, దెయ్యాలకి ఇది వీక్ పీరియడ్. చూసినా మనల్ని అటాక్ చేయడానికి ధైర్యం చెయ్యవు. ఆహా, అందుకని అర్ధరాత్రి అందరినీ కూర్చోబెట్టి అర్రర్స్ వేసేవా? ఒక్కదాన్ని చూసి పడుకుంటే కూ అని కూతలు వినపడుతున్నాయి బా. ఒక్కదానివే దెయ్యం సినిమా చూసి పడుకోవడానికి భయపడతాం. నేను డైరెక్ట్ కాసుపుర దెయ్యంతోనే కాపురం చేస్తాను. నా పరిస్థితి ఏంటి? దిష్టి నిమ్మకాయలతో షర్బత్ చేసుకుని తాగేవాడివి, నీకు భయం ఏంటి బా? దాంట్లో కొంచెం నల్లబోత రక్తం కూడా కలిపేస్తాను, నువ్వు కూడా తాగు. హలో కమిటీ మెంబర్స్, హలో హలో. మీకు ఇంకా టైం అవ్వలేదా పడుకోవడానికి? చూసావా నైట్ అయ్యేసరికి నట్లు మింగి నాటుకోళ్ళ గొంతు ఎలా మారిపోయిందో. పైకి వెళ్తే పెర్ఫార్మెన్స్ కూడా పెదర్చొస్తుంది. ఓయ్, తెల్లారే లేసి తానాలు చేయాలి, తలగడల మీద తలకాయలెట్టి తగలడండి. పేసాచి ప్రాస కూడా మొదలెట్టింది. నేను వెళ్ళిపోతున్నాను. భయం వేస్తోంది బా, నేను మీతో పడుకుంటా బా. ఎలా సొలవిచ్చి కొద్ది చిన్నపిల్లల సంఖ్యకేత్రం వెళ్ళి మీ బాబు పక్కన పడుకో. అవును ఈనేడి అల్లుడు ఇక్కడ వెనక పడ్డారా? మావయ్య గారు ఐఎస్ఐ మార్కేసుకుని ఇద్దరు కొరువు దెయ్యాలి కదా. కొట్ల మీరు కొరువు దెయ్యాలి. మీకు కూడా అర్రర్ సినిమాలు అంటే భయమేనా? అమావాస్య నాడు ఆత్మలు అరుస్తాయని కాటి కాపురి శ్మశానం వదిలి వెళ్ళిపోడు కదా అల్లుడు. మరి మీ శ్మశానంలో నాకెందుకు సమాధి కట్టారు? ఫ్యామిలీలో పొజిషన్ ఖాళీగా ఉందని. అమ్మో కాసుబూర కంట మారిపోతుంది. నేను వెళ్ళిపోతున్నాను. ఇలా పైన ఇంకో అర్రర్ సినిమా చూడాలి. ఎల్లగానే కళ్ళు నిద్ర దొబ్బింది. తలగడకేంటి తాలింపు పెడుతున్నావు? సింగిల్ దిండి సాప సత్తరకాయ మొహంది. కోపం వచ్చినప్పుడల్లా పక్క నేయడం హక్కులో ఫీల్ అవుతున్నారు ఈ నక్క మొహాలు. వంగిపోవడానికి లొంగిపోవడానికి నేనేం ఓసన కాదే, ఓసర వెళ్ళి. నువ్వు వెల్లివైతే ఏంటి, వెల్లుల్లివైతే ఏంటి, కంచం దగ్గర కుదరకపోతే మంచం దగ్గర మడతెట్టేయటం మా హక్కు. తుక్కైపోతా. తుక్కు తీసుకెళ్ళి నెత్తి మీద వేసుకో. ఇప్పుడేంటి నేను మంచం మీద పడుకుంటా, నువ్వు నేల మీద పడుకుంటావా? అబ్బా, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను మంచం మీద పడుకుంటే మీరు నేల మీద పడుకుంటారు. అదేంటి అలిగినప్పుడు చాప మీద పడుకోవడం ఆడవాళ్ళు ఆచారం కదా. మారాయి అన్ని మారాయి. జారి పడతారని అరటి పండు తొక్కేయటం, జారిపోతారని ఆచారాలు పెడుతూ తొక్కేయటం పోయాయి. అలిగినప్పుడు చాప వైపు పరువు పోయిందని పుట్టింటికి పారిపోయే రోజులు మారాయి. నువ్వు మర్చిపోయి నాతో మాట్లాడేస్తావు. మర్చిపోయా, మాట్లాడేయట్లేదు. నా రూల్స్ నాకున్నాయి. అందరిలో ఉంటే అలా, ఒక్కడవే దొరికితే ఇలా. ఇది కూడా ఒక రూలా? సిగ్గులే. సిగ్గు వల్ల ముగ్గు వల్ల ఆడవాళ్ళని అంచనా వేయలేరు. ఏడ్చేవలే. ఇప్పుడు ఏంటి నేను మంచం మీద పడుకుంటే నువ్వు గోరకాల గుమ్మం దగ్గర పడుకుంటావా? హైదరాబాద్ దోమలు అసలే హై స్పీడ్. ఉన్న గుక్కడి రక్తం గుంజేసి అంటే అస్థిపంజరం తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేయాలి. నేనెందుకు గుమ్మం దగ్గర పడుకుంటా? ఇది మా పుట్టింటోళ్ళు పెట్టిన మంచం, ఇక్కడే పడుకుంటా. నీకు మీ పుట్టింటోళ్ళు పెడితే నాకు మా అత్తింటోళ్ళు పెట్టారు. నేను కూడా ఎక్కడే పడుకుంటా. పడుకుంటే ఊరుకుంటానా? ఊరుకోపోతే కాళ్ళు పెట్టుకుని బతిమంటావా? కాళ్ళు పట్టుకొని బతినట్టం కాదురా, కాళ్ళు పట్టుకొని లాగి పడేస్తా. అస్సలు కదలట్లేదేంట్రా? నువ్వు సగం వండిన తిండి తినే ఇలా తమ్మల్లా బలిసే. వెళ్ళి మీ సిల్లిని కూడా తెచ్చుకో. ఫుడ్ ఎక్కువైపోయి బుట్టి నుంచి కదలట్లేదు. సిగ్గులేదు మా మంచం మీద పడుకోవడానికి? నువ్వు సిగ్గు గురించి మాట్లాడుతున్నావా? ఓసారి అటు చూడవే. నీతో మాట్లాడితే నా మొహం మీద థూ అని ఉమ్మాయి. వద్దురా వద్దురా, వద్దు వద్దు వద్దు. నేను నీ మాట నిలబెట్టాలి. వద్దు వద్దు వద్దు. ఏమైంది? ఏం కాలేదు, ఏం చేయలేక ఏడుతున్నా. మారేయ పోయి మారేయ అన్నా. ఎంత బలంగా ఉంటే మారితే ఏం మారు. అందితే జుట్టు అందపోతే కాళ్ళు, అందుకే అన్నారు మిమ్మల్ని పెళ్ళాలి.
కొంటానులే. నిజంగానే కొంటావా? నిజంగానే కొంటానే. ఆ, ఎంతలో కొంటావు? కొంటానని చెప్పేనా? చెప్పావు. ఆ. చిన్నది కొనేస్తే ఆ, నువ్వు పట్టే అంత పెద్దది కొంటా. డబుల్ డోర్ కావాలి. సరిగ్గా సంకలో ఉన్నావు, పేక పిసికి సంకట చెప్తున్నా. వద్దు. కార్తీక మాసంలో పెళ్ళాలను ఏమన్నా చేస్తే పైకి వెళ్ళాక శివుడు త్రిశూలంతో పడుతాడు. దా పడుకుందాం. పడుకునే ముందు పాయింట్ క్లియర్ చేయవే. ఏంటి? ఫ్రిడ్జ్ కొన్నానే కదా కార్తీక మాసం అడ్డు చెప్పి అన్నిటికి కటింగ్ చేసావు. అవును. ఇప్పుడు కొంటానన్నాను కదా, కార్తీక మాసానికి కటింగ్ చేయించా? అసలు ఈ భూమి మీద మా కోసం ప్రాణాలు ఇచ్చేవంటే కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలే. వాటికి పునర్జన్మ ప్రసాదించాలంటే మేము పస్తులు ఉండకూడదు. ఫ్రిడ్జ్ నా కోరిక, పూజ దేవుడి కోరిక. ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వల్ల అస్సలు ఉండకూడదు దేవుడి విషయంలో. అంటే ఫ్రిడ్జ్ ఫిక్స్, కార్తీక మాసం ఫిక్సా? ఇన్ని నెలల్లో నాన్ వెజ్ తిని మసాలాలు నషాలాలకి మొహం మేకలా తయారైంది. ఈ 1 month అన్న వెజ్ తింటే మళ్ళీ మనిషి మొహం వస్తుంది. దా పడుకుందాం. మొత్తానికి నువ్వు అనుకున్నది చేస్తావే. అమ్మాయి గారు, ఆంటీ గారు మంచి స్పీడ్ లో ఉన్నారండి. అలా ఇవి చెప్పేస్తానండి. రే నిదానమే ప్రధానం రా మైదానం. సామెతలు ఫాలో అవరా, జీవితం సాఫీగా ఉంటుంది. ఆలస్యం అమృతం విషయం. ఇది కూడా సామెతే. ఇది ఎప్పుడు ఫాలో అవ్వాలి? ఆంటీ గారు పెళ్లి కొప్పుకున్నప్పుడు. సామెతకి సింక్ అయింది. ఏంట్రా లవ్ లో పడ్డావా? చాటింగ్ లోకి చెత్త వారం కళ్ళు జోడు వేసుకుని చూసినట్టు అంత కరెక్ట్ గా వెళ్ళే చెప్పారండి బాబు. నీ టైపింగ్ స్పీడ్ మొహంలో ఈ మోజీలు చూస్తే తెలిసిపోద్దులే. బా ఆ, అమ్మాయితో కాదు ఆ. ఆంటీతో. నెక్కరిప్పి నిలబెట్టి కొడతాడు అలా ఆయన. హలో, ఆ. మా ఆంటీ గారికి ఇంకా పెళ్లి కాలేదు. ఒంటరి. అందుకేనా నువ్వు ఈ తొందర పని మొదలెట్టు? కాదు, ఆవిడ జీవితంలో వచ్చిన వాళ్ళందరూ మోసం చేసి వెళ్ళిపోతున్నారు కానీ ఆవిడ బాధ్యతను మాత్రం ఎవరు మోయట్లేదు. అందుకని నేను ఉద్ధరిద్దాం అనుకుంటున్నా. కిళ్ళి కొట్లు ₹1 ఉద్దరు కూడా దొరకదు, నువ్వు ఉద్దరుతావా? నీ ఇద్దరు మాత్రం లేదు చంపేస్తాను. ఏం చేయమంటారండి? అమ్మాయిలు అడుగుతుంటే ఆస్తులు అడుగుతున్నారు. అదే మా ఆంటీ గారు అయితే అనురాగం, ఆత్మీయత అడుగుతున్నారు. నేను ఆస్తులు పంచలేను కాబట్టి ఆత్మీయతను పంచాలనుకుంటున్నాడు ఆంటీ గారికి. ఆంటీ లవర్ ఓకే, స్పెసిఫిక్ గా ఈ గారేంటి? రెస్పెక్ట్. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలా? రెస్పెక్ట్ తో పాటు రైస్ ప్యాకెట్ కూడా కొనివ్వాలి, లేదంటే ఆంటీ గారు నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోద్ది. అదే కొంచెం భయంగా ఉంది. ఎందుకు? ఆంటీ గారికి ఓ వింత రోగం ఉంది. అనుకున్నా ఆరోగ్యం బాగుంటే నీతో ఎందుకు చాటింగ్ చేస్తుందని. వింత రోగం శరీరానికి కాదు, మైండ్ కి. మా ఇంటికి వచ్చిన మా ఇద్దరు రోగం ఏముంది? మతి మరుపు. అసలైందే ఉంది. అదే నా భయం. ఆంటీ గారు ఎవరిని లవ్ చేసినా సరే మర్చిపోయి మళ్ళీ ఇంకొకరిని లవ్ చేస్తుంటారు. ఈ దిక్కుమాల లవ్ స్టోరీకి నువ్వు హెల్ప్ చేస్తావా? టైం పాస్ అవ్వట్లేదు బా, అందుకే టైపింగ్ చేయిస్తున్నా. టు బి కంటిన్యూడే. కాలమే నిర్ణయించాలి. సౌజీ, పోయే కాలం వచ్చింది. సౌజీ, మనం అర్జెంట్ గా ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్, ఫ్రిడ్జ్ ఉన్న ప్లేస్ రెండు మార్చాలి. ఎందుకే కార్తీక మాసంలో కక్క ముక్క ఉండదని ఏకంగా ఫ్రిడ్జ్ నే లేపేస్తున్నావా? కాదే, మీ బావ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొంటున్నాడు. నువ్వు డోరేసి కొట్టే బ్యాచ్ కదా, డబుల్ డోర్ తెప్పిస్తున్నావా? యోదా ఫ్రిడ్జ్ ఫిట్ చేసే టైంలో నువ్వు ఫిట్టింగ్ లెట్టక. కొత్తది వచ్చేదాకా నా పాతది ఉంచచ్చుగా. పాతది పక్కింటి పని మనిషికి ఇస్తారని మాటిచ్చాగా. నేను పని వేసేగా. నువ్వు పని మనిషివి అంతే, పనికొచ్చే మనిషివి కాదు. అదైతే కాలనీలో కబుర్లన్నీ కామా పెట్టకుండా చెప్పుద్ది. కంగారు పడకు, కష్టం కన్నా కబుర్లే కాస్ట్లీ. ఖాళీ చేసేనా? ఆల్టర్నేటివ్ ఉంటే అసలు దాని మీద అస్సలు ఇంట్రెస్ట్ రాదు. పాతది లేపేస్తే ఆటోమేటిక్ గా కొత్తది వచ్చేస్తది. పాయింట్ కరెక్ట్ గానీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినా అది రావడానికి మినిమం 5 రోజులు పడుద్ది. ఈ లోపు ఎక్కువ వంటలు చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టి ఎలా పాచిపోయేలా చేయాలో నేర్చుకోవచ్చు కదా. కానీ మనది చిన్నది కదా. అప్పుడు తక్కువ వండి పాచిపోయేలా చేసి ఇది పాయింట్. అది వచ్చేదాకా ఇది చేస్తా. పాచిపెట్టి పనిలో ఉండు. రావే, వేస్ట్ అయిపోయేలా వండేద్దాం. చిన్న పిల్లలే మీరు. అల్లుడు, డబుల్ డోర్ కొన్నావంటే ఫ్రెష్ ఐటమ్స్ తినే యోగం ఉండదు మనకి. మావయ్య గారు అత్తయ్య గారు అడగగానే ఎంటనే కొన్న ఐటెం పేరు ఒకటి చెప్పండి. ఏమీ లేవు. ఇది అంతే, అది వస్తా ఉంటది కానీ రాదు. నాకు తెలిసే ఈడు ఓసరవెల్లి కాదు, ఓసరవెల్లి జాతికి ఉగ్గుపాలు పట్టించిన పెద్ద పాల కేంద్రంగాడు. ఇప్పుడు క్లెవర్ రాజ్ కుమారి కక్ష సాధిస్తుందా? కక్ష కాదు, కొట్టే దెబ్బకి పక్షం రోజులు పక్షవాతం వచ్చేయాలి. మన కమిటీ మెంబర్స్ అందరం కార్తీక మాసం చేస్తున్నాం. ఓవర్.
మాంసం ముక్క డొక్కలోకి వెళ్ళావు. దేవుడు దీపం దద్దోజనం. కార్తీక మాసం ఏ. మోకాలు అనుకున్నావా మొక్కజొన్న పొత్తు అనుకున్నావా? అలా కోరికేస్తున్నావు కోబ్రాల కోర్లు వేసుకుని. లెగ్ పీస్ అనుకున్నా. కార్తీక మాసంలో కక్కలు లేవని కండిషన్ పెట్టి కళ్ళలో కబాబు ఊహించుకున్నావా? కంట్రోలింగ్ అంతా కళ్ళు ఓపెన్ లో ఉన్నంతసేపే. మూసి మోగాన పట్టిందంటే చాలు అని కోళ్ల కొత్తులు అని మేకలరుపులు. మౌత్ నుంచి మనసు దాకా మసాలాల వైపు లాగెత్తుంది. పెద్ద ఈర భక్తురాల్లాగా ఇస్తావు బిల్డప్లు. బుర్రలో మాత్రం దమ్ బిర్యానీలు నల్లి బొక్కలు తిరుగుతుంటాయి. నువ్వు పదే పదే ఐటెంలన్నీ గుర్తు చేయకే. నాలుక లాలాజలంలో నానిపోతుంది. పోద్ది నీకు పెళ్లి చేసి పెద్దదాన్ని చేశారు కానీ పెళ్ళేసాలే అన్ని. పెళ్ళయ్యాక పెద్దోళ్ళు అయిపోవాలని ఎవరైనా బల్లగుద్ది చెప్పారా? లేదా పిల్లలు పుట్టగానే పిల్లేసాలు మానేమని ప్రాథమిక హక్కులు ఎవరైనా రాశారా? ఎంగేజ్ లో ఉండి బూజులట్టేసిన మాటలు మాట్లాడుకు. గాజుబుడ్డిలో పగిలిపోద్దు మొహం. మనసుని మూటగట్టి మూలట్టకూడదు. చెప్పకుండా చేయి జారిపోద్ది. రాజకుమారి రాసింది. మనసు వెళ్ళిన చోటల్లో మనిషి వెళ్ళకూడదు. జీవితం సంకనాకి పోద్ది. సౌజన్య సజెషన్ ఇచ్చింది. ఫీలింగ్స్ నన్న ఫినిష్ చేయనివే. ఫిరానా ఫిష్ లో ఫీక్కు తింటా. సర్లే చెప్పు. నీకు గుర్తుందా కార్తీక మాసంలో అమ్మ మనకు మోసం పెట్టపోతే మనం ఏం చేసేవాళ్ళం? వండకపోయినా వండినట్టు, తినకపోయినా తిన్నట్టు, కళ్ళు మూస్తూ పళ్లతో నెమరేస్తూ, మనకు కావలసినవన్నీ కడుపు నిండా తినేసినట్టు మనసు నిండా ఊహించుకునే వాళ్ళం. ఆ ఆట ఇప్పుడు ఆడదామా? ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా. మోచేత్తో మొహం పగలగొడతా. నోరు మూసుకొని కళ్ళు మూసుకో. మూసావా? ఇప్పుడు ముందున్న మూకుళ్ళ మీద మూతలు తీ. ఇప్పుడు ఈ మూకుళ్ళు ఎక్కడున్నాయో ఏంటో. మాడు పగులుద్ది. దొరికే తీసా. మటన్ కర్రీ వాసన అదిరింది. చికెన్ కూడా బాగా కుదిరింది. ఈ చేత్తో చికెన్ ముక్క, ఈ చేత్తో నల్లి బొక్క. పళ్ళ కింద పెట్టి నవ్వులుతుంటే కళ్ళు అస్సలు తెరవాలనిపించట్లేదు. తెరవకు, తనివి తీరా తినే. నువ్వు కూడా కానీ. ఏమైంది? మొహం మూకిట్లో పడింది కదా, కళ్ళు మండిపోతున్నాయి. ఏదో ఓవరాక్షన్ చేయకు. మూసుకుంటే కళ్ళ మండుతాయే కదా. నాన్న క్లెవర్ కనిపెట్టేశాడు. ఈ చిత్రాలు చూసే అల్లుడు చెప్పకుండా ఎక్కడికో పారిపోయాడు. చిత్రాలు చూసి కాదు, అక్క పెద్ద ఫ్రిడ్జ్ కొనమంది కదా, కొనకుండా ఉండడానికి జారుకున్నాడు. ఎక్కడికి వెళ్తాడే? బస్సు ఎన్ని ఊళ్ళు తిరిగినా తిరిగి బస్ స్టాండ్ కే రావాలి. వేరే బస్ స్టాండ్కి వెళ్తే డిపో తగలడిపోద్ది. తగలాడిపోతుంది డిపో కాదు, అయ్యగారు తలకాయ. వచ్చాడా? చాలా వింతగా. అంతలా ఏం చేశాడు? చూసే తెలుస్తుంది. అవునా? పారిపోయాడు కదా, ఏదో ప్లాన్ వేసే ఉంటాడు. అయ్య బాబాయ్, ఇల్లు తగలడిపోతుందేంటి? అల్లుడు ఆ గుండేటి, చేతిలో దండేటి. అవన్నీ పక్కనెట్టు, నెత్తి మీద ఆ పొగేంటి? రీల్ కోసం రియలిస్టిక్ గా ఉంటుందని ఏమన్నా రెడీ అయ్యేంటి? కమండలు ఇచ్చి కొట్టినట్టే మెడ మీద తలకే భూచక్రంలో తిరుగుతుంది. ఇది రియలిస్టిక్ కోసమో రీల్స్ కోసమో కాదు, రియల్ గానే నేను సన్యాసంలో కలిసిపోయాను. ఎందుకు నువ్వు ఈ గెటప్ లో సన్యాసిలో లేవు, పేరు ముక్కలు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. నువ్వు పక్కకి రావే. ఆగండి, సడన్ గా ఈ సన్నాసి ఎందుకు వచ్చాడు? మరి నీ కోరికలకి కీళ్ళు అరిగిపోతున్నాయి, నీ సతాయింపుకి చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు ఇచ్చే టెస్టులకు మెడికల్ టెస్టులు కూడా దొరకని వింత రోగాలు వస్తున్నాయి తెలుసా? ఈ మధ్యన రాత్రులు పడుకుంటుంటే పొద్దులు లెగుతానా లేదని డౌట్ కూడా వచ్చేస్తుంది. అర్ధరాత్రి హార్ట్ అటాక్ తో మృతి చెందిన మధ్యతరగతి మొగుడని పేపర్లో నా డెడ్ బాడీ మీద వైట్ క్లాత్ కప్పడం కన్నా ఊపిరి ఉండగా ఈ ఒంటి మీద కాషాయం క్లాత్ కప్పుకోవడం విన్నా. అందుకని వెంటనే 7 కొండల స్వామి దగ్గరికి వెళ్ళి తల్లనీళ్ళు ఇచ్చేసా. కాలయాపం చేయకుండా కాశీ వెళ్ళి కాషాయం వేసేసా. తల్లిచ్చో ఓకే, తల్లోంచి పొగలేంటి బా? హీట్ ఈ అయినా ముఖం తిట్టి హెరాస్మెంట్ కి హెడ్ లోంచి వచ్చి హీట్ అంతా పొగ రూపంలో పైకి పోతుంది. అప్పుడప్పుడు ఆగిదే. ఎప్పుడైనా దీని ఫోటో ఫ్లాష్ అయిందనుకో వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ యూజువల్ లో ఉంది కదా, ఎపిసోడ్ ఎండ్ వరకు వస్తుంది. అయ్యగారు సన్నాసులు అంటే
అబ్బా సన్నా అంటే పిన్ని చుచ్చుకుని పెర్ర మీద కొడుతా. అదే సన్యాసులు ఆ. అంటే సర్వం తెలిసి ఉండాలి కదా. ఆ. మీకు సంసారం గురించి తప్ప ఏం తెలియదే. హ, సంసారాన్ని ఒకసారి సైడ్ కాల్లో కలిపేసి చూడు, మూసీ నదిలోంచి బయటకు వచ్చిన మల్లెపూల తెల్లగా అయిపోతావు. బేసిక్ గా మగాళ్ళందరూ జ్ఞానులేరా. జ్ఞానదంతాలు రాగానే బొంతలు గుర్తొచ్చి కాంతల వెనకాల తిరిగి లాంతర్లో దీపంలో లాకడిపోతాం. ఒక్కసారి కాంతలు కాలుతో తన్నామనుకో మళ్ళీ మన జ్ఞానం మనకు వచ్చేద్ది. అయితే నీకు ఇప్పుడు జ్ఞానం వచ్చిందంటావు. చేయబట్టు ఈ బూడిది బూస్ట్లా నీళ్ళలో కలుపుకుని తాగే నీకు వద్దు. బూడిదేంటి బా నల్లగా తెల్లగా ఉంది. శవాలను కాల్చింది కదా అలాగే ఉంటది. చూసారా దుష్ట చిత్తులన్నీ ఎలా దూరం అయిపోతున్నాయో. అయితే మీరు చెప్పింది వింటే నేను కూడా జ్ఞానం అయిపోతానా? ఆంటీ గారి ప్రేమించా, ఏం జరుగుతుందో ఏంటో. హ, దుప్పట్లో దూరిన దోమ, సెడ్డీలో సేరిన సీమ, మనసులో దాగిన ప్రేమ కుట్టి కొట్టి చంపేస్తాయి. తర్వాత నీ ఇష్టం. మరి ఆంటీ గారు ఇంటి ముందు 20 మంది ఉన్నారు, వెళ్ళి చూడరా ఎదవా. సులభ కాంప్లెక్స్ ముందు సెల రసూలు చేసుకునే వాళ్ళు అయిపోతావు చివరికి. మేకప్ లేకుండా మేము అందంగా కనపడే మార్గం ఏమైనా ఉందా బా? వందే ఫేస్ క్రీమ్ అంటే ఫేస్ కి పూసుకుంటారు, ఐస్ క్రీమ్ అంటే ఐస్ కి రాసుకుంటారా. కుదరదు. ఇది కూడా రాదు, దాన్ని చూసినా రాదు. ఏ అమ్మాయి గారు మీరేం అడగరా? 60 వచ్చాక ఆరోగ్యం గురించి ఆందోళన కాక ఇంకేముంటాయి అల్లుడు. బీపీ వచ్చాక తెలుస్తుంది బిజీ లైఫ్ కన్నా బీ కేర్ఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ అని. షుగర్ వచ్చాక తెలుస్తుంది సూ వేసుకుని పొద్దున్నే పరిగెత్తాలి. కళ్ళజోడు వచ్చాక తెలుస్తుంది కోళ్ళు ఉన్నవి సెల చూసుకోవడానికి కాదు సమ్మగా నిద్రపోవడానికి అని. బ్లడ్ని టెస్ట్లకు ఇచ్చి హాస్పిటల్ని డెవలప్ చేయకండి. వేస్ట్ని లోపలికి వెళ్ళనివ్వకుండా బాడీని డెవలప్ చేసుకోండి. చేయబట్టండి. బూడిదా బూడిది కాదు, మీకు స్పెషల్ ఐటమ్ ఉంది, చెయ్యటండి. కాయ ఈ నిమ్మకాయ 2 సెకల కింద కోసి పందరేసుకుని నాకండి, నీరసం తగ్గిపోతుంది. మరి నేనే నాకును. ఉండు ఆ. నీకు పైకి చూడు, ఆ, కిందకి చూడు, ఆ. బస్సులు పట్టణం. నాలుగు ముఖం అంతా తిప్పి నాకు మొహానికి మసాజ్ అవుద్ది. ఇది ఎలా చూస్తుంది. నీకు కూడా ఒక ఐటెం తెచ్చాను, ఇస్తానుండు. బోధనలు బాగానే చేస్తున్నారు, భోజనం ఏం చేస్తున్నారు? ఆంధ్ర వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది, హైదరాబాద్ వస్తే 5 రూపాయల భోజనం ఉంది. బ్రేక్ఫాస్ట్ కేమో ఈ బొచ్చెట్టుకుని తిరుగుతున్నాను, బెడ్ కేమో బేగంపేట ఫ్లైఓవర్ కింద 1076 పిల్లర్ నెంబర్ 5,000 ఎట్టు కొన్నాను, లైఫ్ లాంగ్ లీజు. చాలదా? ఈ మాత్రం దానికి పెళ్లి చేసుకుని దాంతో తన్నులు తిని ఉడికి ఉడకని అన్నం తిని ఆఫీసులో బాస్తో అడ్డమైన బూతులు తిని వీళ్ళకి కావాల్సినవి కొని నచ్చకపోతే కాళ్ళెట్టుకుని తంతే గొడవలెట్టుకుని కేసులు పెడితే జైల్లో కూడా కూర్చుని సేప కూడా తినాలి. ఇన్ని తినడం కొనడం కన్నా ఆ బొచ్చేదో ముందు పెట్టుకున్నాం అనుకోండి, ప్రపంచం చాలా ప్రశాంతంగా కనబడుద్ది. బై ద వే, నిన్ను వదిలేసిన దగ్గర నుంచి నువ్వు కూడా నాకు చాలా అందంగా కనబడుతున్నావు తెలుసా. మీరు కూడా నాకు అందంగా కనపడాలంటే నేను కూడా సన్యాసం తీసుకోనా? తీసుకుని దేశముద్రలో కోవేశ్వరంలా చుట్టూ ఉన్న సన్యాసులు అందరినీ సెడదొప్పుతావా? కాదు, సేమ్ సిప్ పట్టుకొని మీతో పాటు తిరుగుతా. వస్తే నేను సన్యాసం తీసుకున్నదే నీతో సావాసం చేయలేక. దాంట్లో కూడా నువ్వు సమానంగా తిరుగుతానంటే ఎంఎంటీస్ కింద తలకెట్టి చచ్చిపోవడం తప్ప నాకు ఏరే మార్గం ఉండదు. సంపనండి, సపోర్ట్ చేస్తా. సపోర్ట్ చేస్తావా? ఎలా? కోహ్లీ పిచ్చి మీద పిచ్చి కొట్టుడు కొడుతుంటే అనుష్క శర్మ స్టేడియంలో ఏం చేస్తది? సప్పట్లో కొడద్దు. సూర్య స్క్రీన్ మీద చెలరేగిపోయి స్టేజ్ మీద అవార్డులు తీసుకుంటుంటే కిందన్న జో ఏం చేస్తది? ఫోన్తో ఫోటోలు తెస్తుంది. పవర్ స్టార్ పాలిటిక్స్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటే అన్నా లేజీ నవ్వ లేజీగా ఉందా? లేదు, అనకుండా ఎంకరేజ్ చేసింది. మరి మీరు సన్యాసం తీసుకున్నారని సింగిల్ గా వదిలేసాను అనుకోండి, ఎంకరేజ్మెంట్ లేక వెనక్కి వచ్చేస్తారు. అదే నేను ఎంటబడి వెనక తిరుగుతున్నాను అనుకోండి, నా మొహం చూసినప్పుడల్లా సన్యాసం మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సర్వనాశనం. నేను సచ్చి సమాధిలోకి వెళ్ళినా కూడా నువ్వు నన్ను వదలవు. మరి సన్యాసం? రే, ఆ. బీరువాలో జాకెట్ ఐరు, లివి టీ షర్ట్, పెప్పే జీన్స్ రెడీ చేయరా. నడుచుకుంటే మళ్ళీ నా నరకంలోకి వచ్చేస్తాను. నాకు తెలుసు. చిల్లిపి. నోరు మూసుకుని లోన్ అప్లై చేయి. పెళ్ళాన్ని అడగాలంట, పెళ్ళాన్ని. అమ్మవుతుందా? రావట్లేదు. అడిగితే ఏ పెళ్ళవన్నా డబ్బులు ఎత్తదారా? ఇస్తరాకు తీసుకెళ్లి ఈదిలే ఎత్తది. అమ్మాయి గారు అయితే వీధి చివరేస్తారు. కరెక్ట్. అది అడిగి అడ్డమైన క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పడం కన్నా సగం ఆన్సర్లు మీ బ్యాంక్ మేనేజర్ కి చెప్పాననుకో, వెంటనే తీసి చేతులు ఎట్టేస్తాడు. ఏంటది? చెక్. ఓహో. కావాల్సింది కారు లోను, దాంతో పెట్టుకుంటే వస్తుంది పెయిన్. నువ్వు ఎదవ సలహాలు ఇవ్వడం మానేసి పెట్టే ఫోను. చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో అంత హెల్ప్ చేస్తే విశ్వాసం లేదు ఎదవకి. చిన్న లోని పిచ్చలేకపోతున్నాడు. ఎగ్జామ్స్ లో ఏం హెల్ప్ చేశారు? అది 10th టెన్షను. సోషల్ ఎగ్జామ్ హిస్టరీ ఓ 20 పేజీలన్నా రాయాలి. సడన్ గా పెన్ ఆగిపోయింది. వెనక్కి తిరిగి ఎర్రి సూపులు చూస్తున్నాడు.
ఇన్విజిలేటర్ ఉన్నాడని కూడా చూడకుండా ఆ పేపర్ తీసుకొని మీరు రాశారా? మనకేమొచ్చు రాయడానికి ఆడు చూపిస్తేనే కదా మనం రాసేది. మరేం చేశారు? సాహసం. వెంటనే ఆడి పెన్న తీసుకుని ఇట్టా 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 అని పెన్నను వేడి చేసి ఇంకు కరిగించి రాసిలా చేశారు. ఇది కూడా ఒక హెల్పేనా? టైం కా థాట్ ఆడికి రాలేదు కదా. అంత అడ్వెంచర్ చేయకపోతే ఎగ్జామ్ రాసేవాడా, ఇప్పుడు బ్యాంక్ లో జాబ్ చేసేవాడా? మీ ముందు పడ్డేందుకు చాలా ముందుకు వెళ్ళారులేండి. ఇప్పుడు చిన్న లోని పెచ్చరా అంటే ముందు వెనక ఆలోచిస్తున్నాడు విశ్వాసఘాతకుడు. మీరు ఇప్పుడు ఇంత ఫీల్ అవుతున్నారని తెలిసింటే ఎక్స్ట్రా పెన్ తెచ్చుకునే వాళ్ళండి. తెచ్చుకున్నాడు. ఆ పెన్నతోనే కదా నేను రాసింది. ఎక్కువ యాక్ట్ చేయకు. చిన్నప్పుడు ఇలాంటి అసలు చాలా వేసాం. సర్వనాశనం అయిపో. అవును, పొద్దునుంచి మావయ్య గారు మాట ఏమి వినబట్టలేదేంట్రా? మంచం నుంచి దిగారా లేదా? దిగారు, హడావుడిగా ఫస్ట్ ఎక్కారు కూడా. వెళ్ళి పెన్షన్ తీసుకోవాలా? పెన్షన్ కాదు, టెన్షన్. పెన్షన్ పడి ఎంత తలకనిప్పి వచ్చిందంట. ఊర్లో ఉండే పెద్దమ్మ గారికి ఎప్పుడు ఫోన్ చేసినా కాల్ వెయిటింగ్ వస్తుందంట. అందుకని నేను కంగారు పడిపోయాడా? కాల్ ఆగలేదు. ఈ ఆడవాళ్ళకి ఎవరిని ఎప్పుడు ఎలా నొక్కాలో బాగా తెలుసురా. నేను మీ ఆంటీ గారు నొక్కినట్టు. మధ్యలో మా ఆంటీ గారు ఎందుకు లాగుతారండి? మరి ఫోన్ ని బ్యాటరీ అంటి పెట్టుకుని ఉన్నట్టు నువ్వు మీ ఆంటీ గారిని అంటి పెట్టుకుని వదులుతలేదు కదా. మీకు దండం పెడతాను, దయచేసి మీ ఫోకస్ నా మీద పెట్టకండి. మరి దేని మీద పెట్టాలి? చిచ్చి, అదిగో వాళ్ళ మీద పెట్టండి. ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ వీటికి మాత్రం ఉండదు. ఏటికి? మన అంటించిన తారాజువా ఊరంతా తిరిగి మళ్ళీ మన ఇంటికే దూరినట్టు అన్ని ఇల్లు తిరిగి మళ్ళీ మన ఇంటికే వస్తాయి. ఏంటయ్యి? తక్కువ రేటు కదా అని తక్కువగా తీసి పడేయలేం, అలాగని ఎక్కువ వాల్యూ ఇచ్చి ఏం చేయలేం. వేటిని? కనీసం కలర్స్ అన్న మార్చాలి కదా. జ్ఞానం ఉంటే కదా అక్క జ్ఞాపకం ఉండడానికి. నాకా? ఈసారి ఉతికి ఆరేసేయాలి. ఆరేసి అటక మీద పడేయాలి. నన్నా? మిమ్మల్ని కాదండి, ప్రతిదానికి తాంబూలం మధ్యలో పోక చెక్కలు దూరిపోతుంటారు. పోక చెక్క? పోక చెక్క కాదు బా, జాకెట్ మొక్క. జాకెట్ ముక్క? ఈ జాకెట్ ముక్క 2018లో అంటే 6 సంవత్సరాల క్రితం మన ఇంట్లో చెక్క బీరువాకి చెదపురుగులు పట్టి చీరలన్నీ పాడైపోతున్నాయని చెదపురుగుల నివారణ వ్రతం చేశానా. ఇలాంటి వ్రతం కూడా ఒకటి ఉందా? పెళ్ళాలు తల్ల పేలు పోవడానికి కూడా వ్రతం చేస్తారు. అది పేలాల వ్రతం, అది కాదండి. ఇది కూడా చేసావా? చేసాం. కాళ్ళు పగిలిపోతున్నాయని వేప వేళ్ళ వ్రతం కూడా చేసాం. మ్యాటర్ వ్రతం గురించి కాదు, వాయినం కింద వచ్చిన మొక్క గురించి. అందుకే అక్క ఇంత బాధపడుతోంది. బాధపడుతుందా? భయపెడుతుంది కదా. జోకులేసారంటే అమ్మా అయ్యారు అట్టిపండు తీసుకో. ఏయను చెప్పు. ఈ జాకెట్ ముక్క 2018లో బి బ్లాక్ లో ఉన్న బిందుకి సేమ్ బనానాస్ తో పెట్టా. తమలపాకులు కూడా తగిలిచ్చు. సేమ్ జాకెట్ ముక్క 2019లో ఇడ్లీ వ్రతం చేస్తాం ఇంటికి పేరంటానికి రమ్మంటే కోవిడ్ లో కూడా కొత్త కుక్కలు కట్టుకుని మరి వెళ్ళాం. నా ముందే నేనున్నానని కూడా పట్టించుకోలేదు. పిడక మొహంది ఆ మమతకు పెట్టింది. ఆ మమత ఏం చేసిందో చెప్పు. చెప్తున్నా, 2020లో చలికాలం చెద్దర్ల వ్రతం చేసిందా? చేసిందా? చేసావా? తమలపాకుల లీవ్స్ లో పెట్టి అలికితకు పెట్టింది. ఇది కూడా నీ ముందే. మేనర్లెస్ మమత. 21లో లిఖిత కూడా ఏం చేసిందో చెప్పు. చెప్తున్నా, దండం మీద ఆరేసిన బట్టలు దొబ్బేస్తున్నారని దోబి వ్రతం చేసి ధైర్యంగా ఇది కూడా నీ ముందే ఆ దేవికి పెట్టింది. చిచ్చి. 22లో దేవి హిమజకు పెట్టింది, 23లో హిమజ నీరజకు పెట్టింది, 24లో అంటే ఇప్పుడు నీరజ పిడకల వ్రతం పేరు చెప్పి మళ్ళీ నాకే పెట్టేసింది. పరువు పిడకల బూడిదలో కలిసిపోయింది. పిడకల వ్రతం ఇదంతా కుట్రక్క. ఈ ఇల్లాలందరూ చేరి ప్లాన్ వేసి తిప్పి తిప్పి నీకే వచ్చేలా చేశారు. అంటే 6 డజన్ జాకెట్ ముక్కలు 6 ఏళ్ల నుండి ఎక్కడెక్కడే తిరుగుతున్నాయా? అడ్డమని చెప్పి మా దగ్గర అడ్డదిడ్డంగా దొబ్బేస్తారు. కొత్త కొనుక్కోవచ్చు కదే. అమ్మ అయ్యారు ఇంకోటి తీసుకో. వాళ్ళు కొత్త కొన్నప్పుడు నేనెందుకు కొంటా? ఇదే తిప్పుతా. జబ్బిరిగిపోయింది కదే. అసలు ఇదెవరు కొన్నారు? ఏమో, మా అమ్మకి వాళ్ళ అమ్మ ఇచ్చిందంట, మా అమ్మ నాకు ఇచ్చింది. అంటే తరతరాల నుంచి తిరుగుతున్నాయా? కొన్ని జాకెట్ ముక్కలు జాతకాలు అంతేరా. కొన్ని కుట్టించుకోవడానికి పుడితే, కొన్ని పెట్టించుకోవడానికి పుడతాయి. కానీ వీళ్ళు కొట్టుకుని గొడవలు పెట్టేసుకుంటున్నారే. అరటిపండు ఆకు ఒక్క విడివిడిగా కొన్న తాంబూలంలో కలిపే ఎత్తారు. ఏళ్ళో అంతే, విడివిడిగా కొట్టుకున్న వాయిను అనగానే మళ్ళీ కలిసిపోతారు. సేమ్ జాకెట్ ముక్కలు అట్టుకుని. చెప్తా. హలో మమత గారు, మన కాలనీలో దోమలు ఎక్కువ ఉన్నాయి కదా, వచ్చే వారం దోమతెరల వ్రతం చేస్తున్నా, వాయినానికి వచ్చేయండి. అలాగే రావి చెప్తాను. పదా, పొద్దు నుంచి తిండి తిప్పలేవు. చెప్పానా?
జాకెట్ ముక్కలు చిరిగిపోయి పీలికలైపోయినా సరే వీళ్ళు పోరాడుతూనే ఉంటారు. ఈ సిచ్యువేషన్ మీకేం యూజ్ అవదా? అవుద్దు కానీ ఇప్పుడు యూజ్ చేయను. ఏ మీ పెద్దమ్మాయి గారితో నాకు కొంచెం పని ఉంది. ఏంటది? సీన్ లీక్ చేస్తే సస్పెన్స్ పోద్ది, చూసి ఎంజాయ్ చెయ్యి. అక్క గార్లు ఏంటి ఇంత గట్టిగా ఉన్నాయి? పళ్ళు ఊడిపోతే పెళ్ళి అవ్వదు. నీకు ఒక మంచి సొల్యూషన్ చెప్తా. టేక్ దిస్. యు మీన్ బీట్ బయట అవుద్ది, నోట్లో పడే నానిపోద్ది. గారెలు అన్నాక గట్టిగా ఉండాలి, మొగుడు అన్నాక మెత్తగా ఉండాలి. అప్పుడే పళ్ళానికి పెళ్ళానికి కంఫర్ట్ గా ఉంటుంది. కంఫర్ట్ ఆల్రెడీ వాషింగ్ మెషిన్ లో వేస్తున్నా గానీ మీరు పని కట్టుకొని చల్లకండి, సెండాలంగా ఉంటది. నీ బొందలో ఉంది కంపారిజన్. ఆ సౌజీ, చెప్పు బాజీ. మనం పెద్ద కార్ వేసుకుని అలా కన్యాకుమారి దాకా అబ్బా ఎల్లొత్తే ఎలా ఉంటది? ఒళ్ళు పచ్చడి ముందు పొయ్యి కాల్చిన వంకాయలా వద్ది. సౌజీ అని పేరెట్టుకుని అస్సలు సరదా లేదేంటి నీకు? శ్రీనివాస్ అని పేరు పెట్టుకుని నువ్వు మమ్మల్ని చంపుకు తినట్లే. సర్లే, పెద్ద కారు ఎక్కడి నుంచి వస్తుంది? అద్దెకి తెస్తావా? చిచ్చి, మిడిల్ క్లాస్ లో పుట్టినందుకు పెద్దగా ఆలోచించకూడదా? అన్ని అద్దెవే అనుభవించాలా? బాబు పెద్ద మనిషి, పాయింట్ ఇక్కడ వస్తున్నా. పెళ్లికి మీరెట్టిన ఆ సెకండ్ హ్యాండ్ డకోటా కార్ అమ్మేసి కొత్త కియా కార్ కొంటే ఎలా ఉంటుందంట? బాండి పగిలిపోద్ది. బాండి బాగా పాతదైపోయింది కదా, పగిలిపోద్ది అంటున్నా. నేను బండి గురించి మాట్లాడుతుంటే నువ్వు బాండి గురించి మాట్లాడతావేంటి? నేను ఫ్రిడ్జ్ గురించి మాట్లాడితే మీరు ఎడ్జ్ దాకా తీసుకొస్తున్నారు కానీ ఫ్రిడ్జ్ ఇంట్లోకి తేవట్లేదు కదా, ఇది అంతే. ఓ సంతేనా? కావాలంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ కొనేద్దాం. కొనడానికి ఫ్రిడ్జ్ ఆఫర్ ఎప్పుడో ఎక్స్పైరీ చేసేసా. ఆహా, ఇప్పుడేం ఆపరేస్తున్నారేటి? కాసుల పేరు జారించి కొట్టాలంటే మొహం బూర్లో బుద్ధి. కాసుల పేరు ఏమన్నా న్యూస్ పేపర్లకి ఇస్తారా? ఈజీగా అడిగేస్తాం. కారమైన పాత బట్టలకి ఇచ్చేస్తున్నారా? కామన్ గా చెప్పేస్తున్నా. హలో కార్లు కాసుల పేరు కొనడానికి ఇప్పుడు డబ్బులు ఎక్కడివి? పాలసీ మెచ్యూర్ అయింది కదా, మొదలెట్టాడు. అందుకేనా కన్యాకుమారి అని రాజ్ కుమార్కి కార్ సెట్ చేస్తున్నాడు. డైరెక్ట్ గా ఏది ఉండదేంటి బా? డబ్బింగ్ సినిమాలాగా ఇండైరెక్ట్ గా వస్తావు. మీలాంటి మబ్బు మొహాలకి డబ్బింగ్ సినిమాలో కరెక్టే. డైరెక్ట్ సినిమా అయితే ట్రిపుల్ అప్ చేస్తారు. కారు కొనాలా వద్దా? కాసుల పేరు కొంటావా లేదా? కొన్నా. అయితే నీ మాట నేను ఎనకో మూకిట్లో పడి సావు. కారు కొన్ని నేను క్యాబ్ డ్రైవింగ్ చేస్తాను. పోన్లే, కార్ కొనివ్వచ్చు కదే. నువ్వు సలహాలు అప్పి సైలెంట్ గా ఉండొచ్చు కదే. సంసారం పద్ధతిగా ఉండాలంటే ఆశలు హద్దులు దాటకూడదు. కాసుల పేరు ఏమైనా ఉద్దరికి వస్తుందా? కొనాలి కదా. అది గోల్డ్ పెరుగుద్ది, ఇది కారు అరుగుద్ది. ఇప్పుడు గొడవ మొదలవుద్ది. ఏంటి అలా చూస్తున్నావు? రాజకుమారి అని పేరెట్టుకుని ప్రిన్సెస్ లక్షణాలు ఒక్కటి లేవు. తీరిగ్గా లేచింది. ఎలా వెళ్తావే? రెడ్ అది చెయ్యి కాదు. పళ్ళు తోమేవా? పోనీ స్నానం అన్నా చేసావా? ప్యాంట్ వేసుకుని పైన చడ్డీ వేసుకుంటావు నువ్వు. పళ్ళు తోమేక కదా స్నానం చేస్తారా? ఏ పాయింట్ మీద తిట్టాలి? ఏ తిట్టడానికి ఏం రీజన్ దొరకలేదా? తడుకుంటున్నా. తప్పుకోకపోతే తోవల్లాగెత్తవా? అవి పాత రోజులు. మరి ఈ రోజుల్లో అయితే ఏం చేస్తావేంటి? అరుత్తావు. కరుతావా? అవసరం లేదు. అందుకని నిజాలు చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది అనుకున్నాను, కానీ పగ తీర్చుకుంటుంది. పాముకుంది. పాలల్లో పాయిజన్ కలిపితే పగంటారు. మరి ఏం లేదా తలుపు సందులో పెట్టి నొక్కితే సరసం అంటారు. సరసం అంటే సమ్మగా ఉండాలి, సత్రకాయ మొకందా, ఇలా చలిపోయకూడదు. పల్లెటూరు కదా, కొంచెం మోటుగా ఉంటది కానీ చానాళ్ళు గుర్తుంటది. నేను గాని గట్టిగా గుర్తు పెట్టుకున్నానంటే యుద్ధం ఇంకో రేంజ్ లో ఉంటది. ఒకసారి మొహం అద్దంలో చూస్తే యుద్ధాలు గుర్తురావు. వెళ్ళండి, వెళ్ళి ఏళ్లకు ప్లాస్టర్లు వేసుకోండి, నేను వచ్చి పెసరట్లు. నేను ఎందుకు వెళ్తాను? డబుల్ స్ట్రోక్ తగిలింది. ఇవాళ రివెంజ్ తీర్చుకోకపోతే రేత్రికి నిద్ర అట్టదు. తీర్చుకుంటా. ఏం బచ్చిరాగా ఎళ్ళకి గోరెంటాకు పెట్టుకున్నావు? నొక్కేసిందే. గోరెంటాకు కాదు, అరిటాకు మొగందరా. నీ అక్క డోర్ సందులేసి నొక్కేసింది. ఖాళీగా ఉంటే ఆ ఏళ్లతో క్యాండీ క్రష్ ఆడుకోబా. అక్క
ఎవరితో పెట్టుకుని ఎందుకు ఇలా క్రష్ అయిపోతావు? పెట్టుకుంటే కట్టుకున్నావు అని కూడా చూడకుండా తలుపు సందులోని మంచం ఇరుకులోని పెట్టి నొక్కేస్తారా? అడుగు మనుషుల్లో అవతారాలు మీరును. ఈ వేళ్లతో దాని మెళ్ళలో తాళి కట్టినప్పుడు కరుణ నిండిన కళ్ళతో జాలిగా చూసింది. ఇప్పుడు జాగిలలో ఇంత పళ్ళేసుకుని మీదడిపోతుంది. గేలానికి చేప తగిలే వరకే బా, గట్టు మీద గమ్ముని కూర్చుంటారు. తగిలేక పులుసెట్టేసుకోవచ్చు, ఇగురెట్టేసుకోవచ్చు, ఫ్రై చేసేసుకోవచ్చు, బోర్ కొడితే కాల్చుకుని కూడా తినేయచ్చు. తండేసినోడిని డిష్ తోటి పండించి ఓడిని ఫిష్ తోటి పోలిస్తే వచ్చే జన్మలో పాత్రలతో పీచుల్లా పుడతారే నాచుమహాలరా. తోడబుట్టింది కదా అని తోడుగా తయారైపోతున్నావు తాబేలు మొహం వేసుకుని. నేల మీద పుట్టినందుకు న్యాయం ధర్మం పాటించాలి. అయ్యారు ఐస్ వాటర్. ఈడు బెటరు. శాలరీ లేటుగా ఇచ్చిన సానుభూతి ఉంది. మగాడు కదా. థ్యాంక్స్. మ్యాన్షన్ హౌస్. ఆహా. అది అమ్మా అనిపిస్తే ఇది అమ్మా అనిపించింది. అబ్బా, కనీసం ఈ ఐస్ వాటర్ కున్న మర్యాద కూడా దాని ఐస్ లో లేదురా. మధ్యలో పెట్టి నొక్కేసింది. కోడి పెట్టేటిన గుడ్ల తలక వేసుకుని. ఆహా. కారణం ఏమైనా ఉందేమో. మారణాయుధాలు లాంటి మనుషులకు కారణాలే ఉంటాయరా, దారుణాలు చేయడం తప్ప. మానవత్వం ఉన్న మొగోడిని కాబట్టి వీళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు గాని వీళ్ళు వేసి వేసాలకి ఊసలు గుచ్చి నిప్పుల మీద కలుపుతారు ఏంటి అయ్యి కబాబులు. అలా కాల్చి సచ్చాడు. అది ఉంది చూడు. అమాయకత్వం అనే అట్టేసుకున్న ఆటం బొమ్మ. దీని మొహం చూసి ఎవరైనా ఏమనుకుంటారో తెలుసా? మజ్జిగన్నం తినే బుజ్జి పిల్ల అనుకుంటారు. పచ్చి నెత్తుర్లో పందరు కలుపుని తాగేది. ఇంకా అది ఉంది చూసావా? ఈ ఏళ్ళు నలిపేసింది. దాని కంఫర్ట్ కోసం పక్కోడు చచ్చిపోతున్నా కూడా ఎంత కూడా చెల్లించదు. అంత మంచి సైకో. పైకి మాత్రం పెద్ద పెద్ద త్యాగాలు చేసేస్తున్నట్టు ఎదవ కబుర్లన్నీ చెప్పుద్ది. లోపలన్నీ క్రిమినల్ థాట్స్. చూస్తే తులసి కోట దగ్గర దీపాలెట్టే సాధ్వికురాలు అనుకుంటారు, కానీ తలకాయల దగ్గర దీపాలెట్టే హంతకురాలది. ఇదే సాక్ష్యం. బాగైంది. నేను దేవుడి దగ్గరికి వెళ్తే నువ్వు దిక్కుమల్దారం అయిపోతావు. వద్దు వద్దన్నప్పుడు ఇలా బాగకూడదు కదా. కిచెన్ లోకి వెళ్ళి కట్టి పెట్టాలి. క్రిమినల్ థాట్స్ కదా. అలాగే ఎక్కడికి ఎగట్టుకుంటా పోతాం. ఎల్లేసుకుని మొక్క వేసుకుని కోపంలో ఉన్నప్పుడు కత్తులు కట్టాలు ఎత్తి ఎక్కడ పడితే అక్కడ దిగిపోతే దిగిపోని పంచదార కలుపుకుంటే పచ్చి నెత్తురు వస్తుంది. అయ్యారికి ఆల్రెడీ షుగర్ ఉన్నట్టుంది కదండి, ప్రత్యేకంగా కలపక్కర్లేదు అనుకుంటా. అమ్మా అక్క, నేను వెళ్ళి కత్తి పెట్టి తెచ్చేస్తాను. మటర్ చేస్తే 14 ఏళ్ళు వేస్తారే వెనకొచ్చే. ఏంటి జైల్లో కూర్చొని నా జీవిత కథ రాసుకుంటా గానీ నిన్ను మాత్రం వదలను. జీవిత కథ రాసుకోవడానికి నువ్వేమైనా చరిత్రలు తిరగరాసావా? తెల్లవారుజామున చెత్తపట్లో చెత్తపుట్ట తిరగడం తప్ప. అయ్యగారు వాళ్ళు చంపేశారంటే సెట్టర్ చేశారండి బాబు. కత్తి పెట్ట పెద్ద షార్ప్ గా లేదే, ఏ టేస్ట్ వేస్ట్ అయిపోద్ది. అమ్మయ్యా. దీంతో ట్రై చేయి, స్మూత్ గా అయిపోద్ది. అమ్మా బ్లేడ్. చిన్నప్పుడు ఏళ్ళు తగ్గితేనే వారం రోజులు స్కూల్ మానేసి ఉండే. వద్దా ఏం కాదు నాన్న. ఇట్టంటే ఏంటి అయిపోయేది? నువ్వేమన్నా మోషన్స్ కి మాత్రలు ఎత్తరావా? పేక్ కోసి ప్రాణం తెస్తున్నావా? దాకమొకల్దానా? అయ్యగారు ఆ నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. ఆఫీస్ ఎక్కువైతే అనవసరంగా కోసేస్తారు. అమ్మా కొయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి, ఖచ్చితంగా చేసేస్తాను. చేస్తాను. నమ్మకక్క, కట్లిప్ గానీ మళ్ళీ కన్నింగ్ ఐడియాలు వేస్తాడు. ఒకసారి నిన్ను దొల్లించి కొట్టానంటే రన్నింగ్ టైర్ పేలినట్టు వేస్తావు చెప్తున్నా. చూసావా అక్క, కస్టడీలో ఉన్నప్పుడే కౌంటర్లు వేస్తున్నాడంటే వదిలేస్తే స్టడీగా ఉంటాడంటావా? కోసే అక్క. వద్దు వద్దు వద్దు, ఖచ్చితంగా ఉంటాను. ఉంటావా? ఉంటాను. అయితే పాలసీ మెచ్యూర్ అయితే వచ్చిన 10 లక్షలు నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయి. ట్రాన్స్ఫర్ చెయ్యాలా? ఎత్తి ట్రాన్స్ఫర్ మీద కూర్చోబెడతా, కాకిలే మాడిపోతావు. ట్రాన్స్ఫర్ చేస్తే కార్ కి డౌన్ పేమెంట్ ఎవడ కడతాడు? అది కట్టేస్తావనే రా, ఇలా కట్టేసింది. నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తా, పాస్వర్డ్ చెప్పు. నీ కాసుల మీద కొంటానంటే ఇప్పేస్తావు కదే, సచ్చినే కొట్టను. నేను కొడతాను. మొగుణ్ణి కొడతావా? నా వెనకాల మహిళా సంఘాలు ఉన్నాయే, నిన్ను రోడ్డుకి ఇడుతారు. అయ్యగారు మహిళా సంఘాలు ఉండేది మన కోసం కాదండి, వాళ్ళ కోసమే. అవును కదా, కన్ఫ్యూజన్ లో ఏదేదో మాట్లాడతాడే.
అందుకే కన్ఫ్యూజన్ పోద్ది. పాస్వర్డ్ చెప్పు, కాసులు పేర్కొంటాను. నో, నేనే కారు కొంటాను. లోన్ నీ పేరు మీదే తీసుకోవాలి. నువ్వే సంతకం పెట్టు. అక్క పేరు మీద ఎందుకు? నీ పేరు మీద తీసుకోవచ్చు కదా లోను. బొక్కొత్తదే. ఉన్న ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు టయానికి కట్టక సివిల్ స్కోర్ సంకనాకింది అక్కడ. ఓహో, అందుకా పెళ్ళాన్ని పర్మిషన్ అడుగుతున్నా? లేదంటే ఓన్ డెసిషన్ తీసుకొని కారు కొనేసుకుంటావు కదా. కాదు 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 బంగారం కొంటే బాధలో ఉన్నప్పుడు బయట పడేస్తుందిరా బొండ ముక్కు సచ్చినోడా. కారు కొంటే బయటకు వెళ్ళినప్పుడు ఎంటకి వారికి కాతదే కండసమోహం దానా. ఈడిండో బంగారం తాకట్టు పెడితే లోన్ వత్తది. కారు మీద కూడా ఫైనాన్స్ వస్తుంది. బంగారం వేసుకుని వెళ్తే 10 మందిలో పరువు నిలబడింది. పెద్ద కారు వేసుకెళ్తే అదే 10 మందిలో లెవెల్ పెరుగుద్ది. హిందూ మహాసముద్రం అంతా ఇది ఇంటి ముందున్న మురిగొంట్లో పడి సచ్చాడంట. అయ్యో పాపం, మురికి బట్టలు ఉతకడానికి ఆవిడ ఎంత కష్టపడి ఉంటుందో కదా. తెలివైనోడు కాస్త ఇలా తింగరోళ్ళ తయారయ్యాడేంటే. అందుకే తొందరగా డబ్బులు లాగేసుకో. లాక్ ఏంటో చెప్పు. చెప్పను 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 చెప్పను. ఫేస్ లాక్ వేసావా? ఒసే డబ్బులు వస్తాయి. వద్దు వద్దు వద్దు, ఆ డబ్బులు నాయి. నాయి నాయి అని పొయ్యిలో పోసి నెయ్యిలో పోతున్నావు డబ్బుల్ని. నో 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 నో. నిజంగా వచ్చినాయా? బ్యాలెన్స్ చూసుకో, బాంబు వెళ్తుంది. కట్లొచ్చేసినాయి కదా, కట్లు పెడతానే. ఏడోక ఎక్కువ థింక్ చేసి మళ్ళీ నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేయకు. నేను నీలా ఫేస్ లాక్లు అవి వాడను. పదవే కాసుల పేరు సెలెక్ట్ చేద్దాం. అయ్యగారు, ఏంటి పరిస్థితి? ఆకలేస్తుంది, వెళ్ళి టిఫిన్ పట్టురా. తిండి ఎలా తినాలనిపిస్తుందండి. చి, వాళ్ళ మడ్ర మధ్యలో వదిలేశారు కదా, నేను కంటిన్యూ చేయనా? అమ్మో వద్దు. కట్టేసి కొట్టేస్తారే, నేను మిమ్మల్ని కట్టకుండా కొడతా. అయ్యగారు, ఎట్టేంటండి ప్రయోగం? ఉపయోగం ఉంటుందా? ఉంటదని నీ మీద ప్రయోగిస్తున్నా. పెళ్లి కానోని నన్నేం చేయకండి. పెళ్ళైనా కూడా ఇదేరా జరిగేది. ఏంటది? హిప్నాటిజం అంటే పెళ్లి చేసుకుని మొగుడిని పెళ్ళాల మాటిని ఎలా చేసుకుంటారు కదా, దాన్ని హిప్నాటిజం అంటారు. మనకంత టాలెంట్ లేదు కదా, అందుకే ఇలా ప్రాక్టికల్ గా ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఎలా ఉంది? మీరేం చెప్తే అది చేయాలని ఉంది. అయితే నీ ఫోన్ తీసి నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ నాకు కొట్టి. ఎంత ఉన్నాయి? 13 రూపాయల 50 పైసలు. వద్దులే, నీ దగ్గర ఉంచుకో. మీ ఆంటీ గారి ఫోన్ నెంబర్ ఉందా? లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోనే చాటింగ్. పోనీ మ్యాటర్ ఏమన్నా ముందుకెళ్ళిందా? లేదు, పాపం ఏదో ట్రబుల్లో ఉందంట, డబ్బులు కావాలంది. నీకు విషయం చెప్పనా? మీ ఆంటీ గారిలా నీతో చాటింగ్ చేస్తుంది నేనే. అవునా? థ్యాంక్స్. థ్యాంక్స్ అంటాడేంటి? బ్రెయిన్ ఏమన్నా బయట చేసిందా? అమ్మో, వీడితో ఎక్కువ మాట్లాడితే కోమలోకి పోయినా పోతాడు. ఇప్పుడు నువ్వు మెల్లగా మామూలు మనిషి అయిపోతున్నావు. అయిపోయావు. అయ్యగారు, మీరేంటంటే మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? అంటే నేను అడిగిన ఏమి నీకు వినపడలేదా? ఏమడిగారు? వెళ్ళి పప్పు ఉండాలి. పర్ఫెక్ట్, మనకు వచ్చేసింది. In front there is crocodile festival. డబ్బులు కొట్టేశానని గొక్కెట్టి ఏడుస్తాడు అనుకుంటే హ్యాపీగా నవ్వుతున్నాడేంటి? ప్లాన్ ఏమన్నా వేసాడా? అర్జెంటుగా చెడగొట్టేయాలి. ఎలా? సరిపోయింది. ఏమండి?
ఎన్నిసార్లు చెప్పాను నిద్ర లేవగానే కప్పుకున్న బెడ్షీట్ మడతట్టమని? దొల్లటం ఎల్లటం, పేమెంట్ ఇచ్చి పెట్టుకున్న పనులు లేదో ఉన్నట్టు ఇంట్లో. నరాలు తిరిగిపోయిన ఈ నవ్వేంటో. బాత్రూమ్ లో కూడా స్నానం చేసిన సబ్బు నిండా నొర్రగా నీళ్ళు చల్లాలని తెలీదా? ఇందాక కూడా అట్టుల్లో ఆవకాయ నంచుకొని కడిగిన చేతులు కట్టనికి తుడిచేశారు. ఎర్రగా మరకలు పడ్డాయి. ఎవడు ఉతుకుతాడు? నేను అడుగుతున్నానా? ఆన్సర్ ఇవ్వాలి కదా. క్యాన్సర్ కి మందు లేదు. హ్యాపీగా ఉన్న హస్బెండ్ ని చూస్తే కట్టుకున్న దానికి కడుపులో తిప్పేస్తుంది కదా, అది క్యాన్సర్ లాంటిదే. అది పోదు, దానికి మందు లేదు. మీరు హ్యాపీగా ఉంటే నాకేంటి? మరి గొడవ ఏంటి? మంచం మీద దుప్పటి సరిగ్గా లేదు. వేసుకో. స్నానం చేసిన సబ్బు మీద నీళ్లు పోయలేదు. పోసుకో. కడిగిన చేతులు కట్టనికి తుడిచేశారు. ఉతుక్కో. ఇవన్నీ నీ పనులే. ఇష్టమైన నచ్చినట్టు పెట్టుకోవడం ఒక ఆర్ట్. మరి మీ పాటేంటి? ఫోన్ పట్టుకొని అని పళ్ళికి ఇచ్చుకుంటూ కూర్చోవడమా? చెప్పేనా నేను నవ్వుతా ఉంటే నీకు నరాలు తెగిపోతాయని? అదంతా కాదు. నేను కావాలో ఫోన్ కావాలో తేల్చుకోండి. చెప్పిన మాట నీ ఫోన్ ఎవడైనా వదులుకుంటాడానే పెద్దమోహం. మరి అప్పుడు ఫోన్ పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు? ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నదని తెలియక. ఆఫర్ ఉంటే మార్చేస్తావు కదరా నువ్వు. ఐఫోన్ లో మార్చినట్టు ఇష్టం వచ్చినట్టు మార్చి పారదుపుతా. పెళ్ళాం దగ్గర లేని ప్రశాంతత ఫోన్ లో ఏముందిరా నీకు? చూసినా నీకు నవ్వు రాదులే. నవ్వకపోవటానికి నాకేనా నరాల వీక్నెస్? ఆపకుండా చూస్తే గానీ కామెడీ నీకు అర్థం కాదు. నువ్వు అంతసేపు చూడలేవు చెప్తున్నా. చూడలేకపోవటానికి నాకేమన్నా చెత్వారం ఉందా? ఈ టీవీ చెప్తాను. ఇదేంటిది దోమల చక్రం తిరుగుతుంది? సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. చూడు చూడు చూడు, మిస్ అయిపోతావు చూడు. ఇదేంట్రా చూస్తూ ఉంటే సుడిగుండంలోకి దూకి చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఇంకొంచెం సేపు చూస్తే అన్నీ మర్చిపోయి నా వాయిస్ ఒకటే వినబడుతున్నట్టు కూడా ఉంటది. అవునా? నేను చెప్పేదే వినాలనిపిస్తుంది కూడా. అవును. నెమ్మదిగా నేనేం చెప్తే అదే చెయ్యాలనిపిస్తుంది కూడా. నిజమే. ఏదో ఒకటి చెప్పి వెంటనే చేసేస్తా. కావాలని చేస్తుందా? ఇది అసలే చేతబడి ముగ్గులో కూర్చొని చపాతీలు తినే రకం. టెస్ట్ చేయాలి. ఏమడగలే? నీకు పెళ్ళయ్యిందా? అయ్యింది. మీ ఆయన ఎలాంటోడు? పెద్ద ఎదవా. పెడుతుందంటే ఒరిజినల్ ఫీలింగ్సే చెప్తుంది. మీ ఆయన అంటే నీకు చాలా ఇష్టం కదా? అస్సలు లేదు. అవకాశం కోసం చూస్తున్నా. దేనికోసం? సంపేద్దామని. సంపేద్దామనా? అమ్మ కడుపు మాడా, దీని బ్రెయిన్లో అన్ని క్రిమినల్ థాట్సే. పాపం కదా? పాపం కాదు, పెద్ద పాపాత్ముడాడు. ఆడి వల్ల రోజు నాకు ఈ పాట అంతా నొప్పొచ్చేస్తుంది. అందుకే మూమెంట్ చూసి మర్డర్ చేయాలనిపిస్తుంది. అనవసరంగా దీంతో పెట్టుకున్నట్టున్నాను. రేపటి నుంచి కిల్లర్తో కాపురం చేస్తున్నట్టు ఉంటుంది. కెలుక్కొట్టావు అన్ని రీసెర్చ్ చేస్తే ఇంత పెద్ద రాడ్ దిగిందిలే. అయ్యో, గుచ్చుకుందా? ఏంటది? రాడ్డు. మర్డర్ చేసి ఓడి మీద మమకారం ఒకటి మళ్ళీ. అవును, ఇంతకు ముందు ఎప్పుడైనా చంపేద్దామని ట్రై చేసావా? చేసావా? మిస్ అయ్యాడా? లేదు, నేనే మిస్ చేశా. ఏం పాపం? ఇప్పుడిప్పుడే జాబ్లో డెవలప్ అవుతున్నాడు కదా. సంపేస్తే శాలరీ రాదు. నేను శారీస్ కొనుక్కోలేను. సర్వీస్ అయ్యాక సంపేద్దామని ప్లాన్ పోస్ట్ పోన్ చేశా. అవును, ఇంతకీ ఏం ప్లాన్ వేసావు? పిండి వంటల్లో పాయిజన్ కలిపేవా? లేదు. కాఫీలో ఎలకల మందు కలిపేవా? లేదు. బాత్ టబ్బులో కరెంట్ ఎట్టేవా? లేదు. అవన్నీ ఓల్డ్ ఫార్మాట్లు, దొరికిపోతాం. న్యూ ఫార్మాట్ ఏంటో? పాత చైనా ఫోన్ ఒకటి కొన్నా. 4 రోజులు కంటిన్యూగా ఛార్జింగ్ పెట్టా.
బ్యాటరీ ఇంతలా ఉబ్బింది. నైట్ నా పక్కనే పడుకుంటాడు కదా, ఫోన్ ఆయన తల దగ్గర పెట్టి చార్జర్ ప్లగ్ లో పెట్టి కామ్గా పడుకుంటా. ఏదో ఒక రోజు ఫోన్ బాగా హీట్ ఎక్కి దెబ్బకి సచ్చరుకుంటాడు. పక్కన పడుకోవాలంటే పేట తెలిసిపోతే బాధ లేకుండా నవ్వుతుంది చూడు. ఎవరికి అనుమానం కూడా రాదు. యాక్సిడెంటల్ గా పోయాడనుకుంటారు. ఇన్సూరెన్స్ కూడా వత్తది. తప్పలేనే. మరి నేను హ్యాపీగా బతకాలంటే ఇవి ఉండాలి కదా. నన్ను చంపేసి నువ్వు హ్యాపీగా బతకాలా? నిన్ను కాదు, ఆ, నా మొగుణ్ణి. ఆహా, ఈ వేరియేషన్ కూడా ఉంది ఏంటి? అర్జెంటుగా దీని మైండ్లోంచి ఆలోచన సరిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వింటావు కదా? ఓ పోన్లే. పాపం మీ ఆయన్ని వదిలేయచ్చు కదా, కావాలంటే ఇలా ఇలా ఓ 2 దెబ్బలే తిరిగి కొట్టడు కూడా. కోపం వచ్చినట్టుంది. బాబు ఎలా సొత్తదేంటి? నీ దోలకు దూది ఎక్కడ టేకెత్తది అనుభవించు. ఇద్దరు పెదవాడి. కావాలంటే నిన్ను వదిలేస్తా, ఆణ్ణి మాత్రం చంపేస్తా. నన్ను వదిలేస్తావా? ఆడిని చంపేస్తావా? ఎందుకు? కెలుక్కున్నందుకు కన్సెషనా? కాదు, నువ్వు చెప్పింది నేను వినాలి కదా. దీనికి దిమాకు దొబ్బింది కానీ లేజుకి దబ్బలేదు. అయినా ఫోన్లో డబ్బులు దొబ్బాయి కానీ ఇన్వెస్టిగేషన్ అర్జెంటుగా డబ్బులు దొబ్బాయి. నీ ఫోన్లో ఆ ఓపెన్ చేసి ఇవ్వా? అయ్యి బాబాయ్ చూడకుండా చేసేస్తుంది. అమ్మ బాబాయ్, నీ అకౌంట్ పాస్వర్డ్ ఏంటి? ఎం ఎం యు యు ఆర్ ఆర్ డి డి ఈ ఈ ఆర్. ఆర్. మర్డర్. పాస్వర్డ్ కూడా ఇదే పెట్టుకున్నావా? ఇప్పుడు డబ్బులు దొబ్బేసానంటే ఎప్పటికో పోస్ట్ పోన్ చేసిన మర్డర్ ప్లాన్ ముందుకు తెత్తదేమో. నాకు ఈ డబ్బులు వద్దు. హిప్నటిజం అస్సలు మంచిది కాదు. ఇదిగో నీ దగ్గర నేనేం దొబ్బేయలేదే, గుర్తుపెట్టుకో. అలాగే. మంచి పిల్ల. అవును, ఇది బయటకు వచ్చాక ఏం గుర్తుండదు కదా. హిప్నటిజం చేస్తే మన బ్రెయిన్ దొబ్బినట్టుంది. అర్జెంటుగా దీన్ని బయటికి తీసుకొచ్చేయాలి. నువ్వు ఎప్పట్లాగే మొగుణ్ణి కాల్చుకు తినే కర్తవ్య మహిళలా మారిపోతున్నావు. మారిపోతున్నావు 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 మారిపోయావు. పడుకుందా? పడుకోదు. పాపా పాపా పాపాలే. సేమ్ సౌండ్. అంటే కాజు లేకుండా కాట్లు కుక్కలా నా మీద పడిపోతుంటావు కదా, ఆవేశంలో తిట్టి తిట్టి కళ్ళు తిరిగి పడిపోయో తట్టి లేపే. అవునా? ఈ మధ్య ఇలా కూడా జరుగుతుందా? అందుకే బ్రెయిన్ లో ఏమన్నా బ్యాడ్ థాట్స్ ఉంటే బయటికి తోసి. అలాగే. వెళ్ళు. ఈ పక్క నుంచి వెళ్ళు, తలుపు తగిలితే మళ్ళీ పడిపోతావు. ఒక్కోసారి ప్రయోగాలు మిస్ఫైర్ అయిపోతాయి. పెళ్ళంతో పెట్టుకుంటే ముందే అయిపోతాయి. అమ్మో. చక్రవాకం సీరియల్ రిపీటెడ్గా 10,000 ఎపిసోడ్లు చూసారా చెక్కోడి. వీడు నా దగ్గర చక్రం తిప్పుతున్నాడు. హిప్నటిజం అంట, హిప్నటిజం. అక్కకి ప్రమోషన్ వచ్చింది. స్పెషల్ ఐటమ్స్ చేస్తే డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్ళిపోవాలి. వంట ఇష్టంతో చేయాలి. ఇలా యుద్ధం చేసినట్టు చేస్తే సేవించిన వాళ్ళు చచ్చిపోతారు. చచ్చిపోనీరా, మన ఫుడ్ వల్ల జనాలకి పునర్జన్మ వస్తుంది. ఇంతకీ ఐటమ్స్ ఏంటి? సగ్గు బియ్యంతో అన్నం వండుదాం. తురుతురేతో కర్రీ చేద్దాం.
బయట మొక్కజొన్న పొత్తులు ఎండబెట్టా, గింజలు తీసేసి లోపల కండి తీసుకురా, కట్ చేసి వడియాలు వేపుతా. దాంతో పాటు 4 పాటలు కూడా రెడీ చేస్తా. ఓవర్ యాక్షన్ చేయక, నీ జుట్టు కట్ చేసి సేమియా చేస్తా. వద్దులేండి. అవును, పెద్దమ్మ గారికి ప్రమోషన్ ఎప్పుడు వచ్చింది? రీ గట్టిగా అరవకరా, అక్కెవరికి చెప్పొద్దంది. అది విన్నదంటే విడివిడిగా నరికి ఇద్దరిని కలిపి కిచిడీ చేసేస్తది. వినేశారు. నీ నోట్లో ఏది ఆగదంటే చెప్పొద్దంటే చాటింపేత్తనా? చాటింపు అయిపోయినా నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాక తెలుస్తుంది కదా. ట్రాన్స్ఫర్ ఏంటి? బావ కార్ అంటున్నాడు కదా, శాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది. బావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది. మిడిల్ క్లాస్ అంటే అంతేనే. కోరికలు దగ్గర చేరితే బంధాల మధ్య దూరం పెరుగుతుంది. వెళ్తానంటే వద్దంటాడు, బాధిస్తే బాధపడతాడు. నా కోసం ఫ్రెండ్స్ని వదిలేశాడు, సంసారం కోసం సరదాలు వదిలేశాడు. ఇంట్లో పెట్టిన క్యారేజీ ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఖాళీ అవుతుందంటే భర్త బయటేం తినడని. మగాడు అలారం లేకుండా 5ంటికే నిద్రలేస్తున్నాడంటే పెళ్ళాంతో బాధ వల్ల కాదు, పనిపోతుందన్న భయం వల్ల. నీ భావం నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఆదివారం ఒక్కరోజే చాలా ఆనందంగా ఉంటాడు, కడుపు నిండా తిని ప్రశాంతంగా నిద్రపోతాడు. ఏ రోజు తన కష్టం మనకు కనపడకూడదని నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. ఆయన్ని నేనెప్పుడూ ఎందుకు ఏడిపిస్తానంటే కోపంలో అయినా కొంచెం సేపు కష్టాలు మర్చిపోతాడని. పెళ్లి చేసి వాళ్ళమ్మ తన కొడుకుని నాకు ఇచ్చేసింది. ఇప్పుడు ఆడు నా కొడుకు. కొడుకు కారు కావాలని ఏడుస్తుంటే కొనివ్వాలి కదే. అందుకనే వాడికి కొనివ్వాలంటే నేను వెళ్ళాలి. అయ్యారు, ఈ బాక్స్ దేనికి కొన్నారో గానీ ఎవరు కోపం వచ్చినా సరే దీనికి పగులుతుంది. నెమ్మదిగా కొట్టండి అమ్మాయి గారు, కుట్లు ఉడిపోయేలాగున్నాయి. అమ్మో, నాకొచ్చే కోపానికి కుట్లేంట్రా, బ్యాగ్ బద్దలైపోవాలి. ఎందుకంటే అంత కోపం? కోపడితే మంచాన్ని పడతాం గానీ కష్టాల నుంచి బయటపడలేం. అమ్మో, అక్క త్యాగం చేసి వెళ్ళిపోతానంటుంది, బావకు చెప్తానంటే వద్దంటుంది. ఆడేమో అరగుండేసుకుని కారు గీరి అని అడ్డమైన కోరికలు కోరుతూ ఉంటాడు. ఈ మగాళ్ళకి ఒక్కొక్కసారి మైండ్లు పనిచేయవరా, తేడాగా ప్రవర్తించి ఫ్యామిలీని ట్రబులింగ్ లో పెట్టేస్తారు. అవునండి. అవునంటావేంట్రా ఎదవా, నువ్వు మగాడివే కదా. అవును కదా. అదేమో వాళ్ళమ్మ తన కొడుకుని కష్టపడి పెంచింది, నాకిచ్చింది, మాకిచ్చింది అని పురాణాలో కూడా దొరకని పాత డైలాగులన్నీ కొడుతోంది. మరి మమ్మల్ని ఏంటి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నారా? మమ్మల్ని కష్టపడి పెంచారు, మేమెవరికి చెప్పుకోవాలి? ఒక్కొక్కసారి ఆ చెప్పే సెంటిమెంట్ డైలాగ్ కి చేతిలో ఏదుంటే అది ఇచ్చుకొట్టాలనిపిస్తుందిరా. సెంటిమెంట్ అట్టొచ్చి ఆగిపోతున్నా. అందుకేనా బ్యాగ్ బాదుతున్నారు? ఎంత బాధినా కోపం బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇంకా ఏదో కావాలి. బాగా వస్తున్నట్టున్నాడు, బ్యాలెన్స్ అవుతుందేమో చూడండి. రారో గుండంకుల్, నీ షిప్ సీజ్ అయిపోద్ది. గుద్దితే గుండు పగలాలి. బస్ స్టాండ్ లో ఆ మరీ పనికి ఏమన్నా వెళ్తారేంటి? నెత్తికి తొమాలు కట్టావు, చెప్పలు ఇరుతుంది ఇది. గూళ్ళు ఇరిపోతే గుండ్రాయిలు కూర్చోవలసి వస్తా, చూసుకో. గబ్బర్ సింగ్ కో గుస్సా అనేతో బస్సు బ్లాస్ట్ అవుతా. ఏంట్రా అంటుందా? బస్సు టైర్లు పేలిపోతే పంచర్లు వేస్తదంట. చివరికి ఇది టైర్లకి ప్యాచీలు వేసుకోవడానికే పనికొస్తుంది. ప్యాచీలో 3 నెంబర్ల మొహం ఇది. ప్యాచీని అంత చీచీగా తీసి పడేకు. ఆగిపోయిన ప్రయాణం సాగాలంటే ప్యాచ్ చేయించాల్సిందే. అది బస్సు జర్నీ అయినా బతుకు జర్నీ అయినా. బా ఎలా అప్పుడప్పుడు అంతే అలా. ప్యాచీకి ప్రయాణానికి లింకు పెట్టి ఇంకు పెన్నుతో రాసినట్టు ఏ కొటేషన్ కొట్టావే? ఇంకో మూతలా మూతేసుకుని. నీకు విషయం చెప్పనా?
ప్యాచ్ పడ్డ టైర్ పక్కనడేసి స్టెప్ని వేసుకుని కూడా వెళ్ళొచ్చు. జర్నీ అంట జర్నీ, పిండి గిర్నీలో తలకాయ వేసుకుని. మార్చేస్తారా మీరు? ఉండాల్సింది లేనప్పుడు లేని దాన్ని తెచ్చి పెట్టుకోవడం మీ మగజాతికి మామూలే కదా. త్యాగానికి ఆధార్ కార్డులు ప్రింట్ చేస్తే అన్ని ఆడల్ ఫోటోలే ఉంటాయి రాటి మీద. నువ్వు వదిలిపే. ఇల్లాలంటే ఇల్లు తుడుచుకునే దానిలాగా, ఆలంటే అంట్లు తోముకునే దానిలా పట్టుకుంటావే. భార్య అంటే బట్టలు ఉతుక్కునే దానిలాగా, పెళ్ళం అంటే పని మనిషిలాగా. వీళ్ళందరూ ఒకటే కదా. ఒకటే అయినా అవతారాలు వేరు వేరు. తరతరాల నుంచి అదే కదా ఆచారం. గుర్తుల ఆచారం గుర్తింపేదిరా. అంటే ఏంటి ఇప్పుడు వీటికి కూడా అవార్డులు ఇవ్వాలా? ఆ వాటిలో ఎవరు కావాలరా? చెక్క బొక్క అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు గానీ అర్థమయ్యేలా చెప్పలేదంటే అద్దంలో మొహం చూసుకోవడానికి కూడా పనికి రాకుండా కొడతా. ఒక్క ట్రాన్స్ఫర్ తీసుకుంది. అమ్మాయి గారు చెప్పేస్తున్నారు. చెప్పాలిరా. పొంగులో 100 రూపాయల సిగరెట్ డబ్బా మీద తాగద్దు పోతారని రాసినప్పుడు ఆడాలు త్యాగాలు చేస్తున్నారు తెలుసుకోండి అని చెప్పాలి. ఇది జులై సినిమాలో అల్లు అర్జున్ ఏ ఫ్యామిలీ బండ్లో సౌజన్య కొట్టకూడదా? కొట్టచ్చు. హలో, కాపీ కొట్టిన కంటెంట్ కలెక్షన్ బాగానే పెట్టావు కానీ ఎమోషనే కొంచెం ఎక్కువైంది. ఎక్కువైతేనే కదా ఎవరికైనా రీచ్ అయ్యేది. ఎక్కువ చేయకట్టు చూడు. బా మొహం మీద ఎండ కొడుతుంది బా, ఇటు చూద్దాం. ట్రాన్స్ఫర్ ఏంటి? బావ కార్ అంటున్నాడు కదా, శాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది. బావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది. అందుకనే వాడికి కొనివ్వాలంటే నేను వెళ్ళాలి. చూసావారా, సీన్ అంతా తెలిసిన ఈ సీన్ గళ్ళు ఇంత కూడా చలనం లేదు. కార్ వేసుకుని రోడ్ మీద తిరగడానికి కాపురాన్ని నడి రోడ్ మీద కూడా వదిలేస్తాడరా ఈ గుండుగాడిని. ఇప్పుడు కనిపిస్తుంది దీనికి రోడ్డు. కుట్టావా ఏంటి ఏంటి ఏదో చేస్తానంటున్నావు? ఏం లేదులే బా, నువ్వేదో చెప్తున్నావు. వింటావా? అయ్యో వింటా బా, చెప్పు. అది ఎల్లకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు. తెలుసు బా. దానంతట అదే ఆగడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు. అది తెలుసు బా. నువ్వేం చేయాలో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్తావు కదా బా, తెలుసుకుంటా బా. అబ్బా, ఒక్కటి పడగానే ఏం మార్పు వచ్చేసింది నీలో. మార్చుకుంటే మారుతాను బా, మంచిదాన్నే. అబ్బా పద, ఏం చేయాలో చెప్తాను. పదబా. అయ్యో బాబోయ్ వినయం. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలకి ఉంటాయి తాళాలు. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలకి ఉంటాయి తాళాలు. మగవాళ్ళకి వస్తారు పెళ్ళాలు, వాళ్ళు పెట్టే కట్టాలు శానాలు. మరి పెళ్ళాలకి ఉండవా తాళాలు? అమ్మాయి గారు మీరు ఆడాలండి, అలాంటి క్వశ్చన్లు అడగకూడదు. అమ్మా అదింకా పెళ్ళం కాదు. లాజిక్ విను. ఏంటి అడిగావు? మరి పెళ్ళాలకి ఉండవా తాళాలు? వాళ్ళ నోటికి లోకేద్దామని ట్రై చేసావనుకో, మనల్ని లాకప్లో వేయించి బయట వేస్తారు పెద్ద పెద్ద తాళాలు. క్లారిటీ వచ్చిందా? బేసిక్ గా పెళ్ళాల్లో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా? వాళ్ళ మూట ఎవరు ఆఫ్ చేయగలదు. ఏదో ఒక దిక్కుమాల విషయం గుర్తు చేసుకుని వాళ్ళ మూట వాళ్ళే ఆఫ్ చేసుకుంటారు. అందుకని ఆ తాళాల గురించి పట్టించుకోవడం మానేసి ఈ తాళాల గురించి పట్టించుకుంటే బెటర్. ఆ తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలంటోళ్ళే పెళ్ళాలు. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలంటోళ్ళే పెళ్ళాలు, ఆ గొళ్ళాలంటోళ్ళే పెళ్ళాలు. పనీర్ లేదా? పాటలు పాడుకుంటున్నారు. పన్నీర్ బిర్యానీ తెచ్చావు కదా కన్నీర్ బిర్యానీ. ఇది తినడం కన్నా పెద్ద పనే ఉంది. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్దిగాను కానీ ముందు నేను నీతో ఒక విషయం చెప్పరా. ఏంటి? నీ అందమైన కురులు ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాయి కదా. సిగ్గుపడుతుందా ఇది? అంత జుట్టా నాది? మరి ఏ దువ్వెన పట్టుకున్నా నీ జుట్టే, ఏ టవల్తో తుడుచుకుందామన్నా మొహం అంతా నీ జుట్టే, బెడ్ మీద పడుకుందామన్నా నీ జుట్టే, బాత్రూంలో నీళ్ళు వెళ్లకుండా అడ్డేసిది నీ జుట్టే, ఇంట్లో ఏ దిక్కును వెతికినా కూడా నీ దిక్కుమాల జుట్టే, ఆఖరికి ఈ పన్నీర్ బిర్యానీలో కూడా నీ జుట్టే. పెళ్ళం జుట్టు ఊడిపోతుందని పళ్ళికిలించేవాడు కదా మగాడంటే. హెయిర్ ఆయిల్ తెచ్చి మర్దనా చేసేవాడు మొగుడంటే. మళ్ళీ అదో బొక్కటి. ఉంచుకోకుండా తల్ల ఉంచుకునే వాళ్ళకి, ఆటతో అందరికి తలకాయ నొప్పి తెప్పించే వాళ్ళకి నెత్తి మీద జుట్టు ఉండదు.
మళ్ళీ దానికి ఎందుకు ఆయిల్ వాడకో, ఊడిపోతే విగ్గెడదు. బా నా జుట్టు పెద్దగా ఉంది అంటే నా తల్లో ఏం ఉంచుకోననే కదా. నీ తల్లో గుజ్జే లేదురా బుజ్జెదవా, ఇంక జుట్టు ఎందుకు ఊడిపోద్ది? థ్యాంక్స్ బా. ఇప్పుడు నీకేసా. ముందు బిర్యానీ తినండి, మీకో విషయం చెప్తా. ఏ తినపోతే చెప్పవా? నేను ట్రాన్స్ఫర్ తీసుకున్నా. అందుకేనా ఈ బిర్యానీ ఎప్పుడు వెళ్ళిపోతురా? ఈ రోజే. ఎక్కడికి వెళ్ళిపోతురా? ముంబై. అమ్మయ్యా, ఇంకా ఏ వైజాగ్ అయితే ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేస్తా ఉంటది, ముంబై అయితే ఎప్పుడు కానీ రాదు. ఇంతకు ముందు చేసిన పన్నీర్ బిర్యానీ తినాలంటే పరిగెత్తించి కొట్టాలనిపించేది, ఇప్పుడేంటి ఎంత టేస్ట్గా ఉంది. ఆనందంగా ఉన్నప్పుడు అంతే బా. డ్రైనేజ్ వాటర్ తాగినా జాక్ డేనియల్స్ లో ఉంటది. గ్యాప్ దొరికిందా? నువ్వేసావా? మనకి ఫ్యాన్స్ ఉన్నారు కదా బా, వెయ్యాలి కదా. వేస్తాం. ఎందుకు వెళ్తున్నానని అడగరా? లాటరీ కొట్టి టికెట్ తోటి నెంబర్ బాగాలేదని ఎవడైనా వెనక్కి చెత్తరేటే ఏం మాట్లాడుతుంది ఇది? పెద్ద మెచ్యూర్ పాయింట్ కాదులే బా, నువ్వు తిను. అలాగే. నేను ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్తుంది శాలరీ పెరుగుతుందని, లోన్ ఎక్కువ వస్తే మీరు అడిగిన కారు కొనివ్వచ్చని. ఇది డబల్ లాటరీ ఏంటి? పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా ఏదైనా పార్ట్ టైం చేయవా ప్లీజ్? చేస్తలే బా, ఇన్ని చేసి నా మాత్రం చేయదా? అంటే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా పర్లేదు కానీ నువ్వు బలాదూర్ తిరగటానికి కారు ఉంటే చాలు, అంతేనా? అంతే కదా. నాకు వెళ్ళాలని లేకపోయినా నీకోసం వెళ్తుంటే నీకు ఇంత కూడా బాధ లేదు. అస్సలేదు, హ్యాపీగా వెళ్ళు. ఛీ, నీ ఆనందం కోసం నేను ఇంత చేస్తుంటే నీకు అస్సలు విలువ లేదు. చేసేవాళ్ళు ఎప్పుడు ఉండి చెయ్యాలి, వెళ్ళి కాదు. నువ్వు వెళ్ళిపోయి నా కారు కొనేసి చెప్తే నేను చాలా ఆనందపడిపోతానని నువ్వు అనుకున్నావు, నేను కాదు. మరేం చేయను, స్తోమత లేదు కదా. తిన్నమ్మా, తోమత లేకపోతే కోరికలు చంపుకుంటావు, మనుషులు వదులుకుంటావా? నేను అడిగాను నాకు పెద్ద కారు కొనేసి చెప్తే పక్క సీట్లో ఎవరు కూర్చుంటారే? పక్క సీట్లో నేను, వెనక సీట్లో వాడు కూర్చుంటాడు బా. కరెక్టే కదా. చెప్పడాలే అన్ని చేసేయడాలే, మళ్ళీ అయ్యే పెద్ద పెద్ద చేగల్లాగా ఫీల్ అయిపోవడాలి. ఎందుకు పట్టుకున్నావు? వదులు. నువ్వు వెళ్ళాలి, నువ్వు కొనిచ్చిన కారు వేసుకుని నువ్వు హ్యాపీగా తిరగాలి, అదే కదా నీ కోరిక. వెళ్ళు. నేను వెళ్ళను. వదులుతావా లేదా? నేను వదలను. వదలవే, నువ్వు వెళ్ళిపోతావని నేను డిసైడ్ అయిపోయాను. ఒసే, దీని బట్టల బ్యాగ్ సర్దివే, బస్ ఎక్కిచ్చేద్దాం. నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళను, నాకు వెళ్ళాలని లేదు. మరి ఎక్స్ట్రాలేంటే? వద్దంటావు అనుకున్నా, వదిలేస్తావు అనుకోలేదు. అక్క నీకేనే ఫోను. ఎత్తు. మేడం, ముంబై में आपका घर रेडी हो गया, आप कब आते? 2050 ఫిబ్రవరి 31 వస్తారు. హే అడ్వాన్స్ 50,000 బొక్క. నువ్వు అర్జెంటుగా 50,000 కోసం ముంబై వెళ్ళిపోయావా?